వాళ్ళు వచ్చేసి తెలుగు, మేమేమో ముస్లిమ్స్. ఓకే. అదర్ క్యాస్ట్. ఓన్లీ జస్ట్ లవ్ వరకేనా ఆహా ఇంకేమైనా లేదు, లవ్ వర్క్. సో ఈ తిరగడాలన్నీ అప్పటికి ఇంకా పేరెంట్స్ కి తెలుసు, సో అందుకే హ్యాపీగా మ్యారేజ్ చేస్తారు. లేదు లేదు, వాళ్ళకి తెలియదు మేము తిరిగింది, మ్యారేజ్ చేసుకుంది కూడా తెలియదు వాళ్ళకు. తెలియకుండా మ్యారేజ్ అయింది ఇది? టెంపుల్లో చేసుకున్నాం, ఎవరికి తెలియదు మ్యారేజ్ అయినట్టు. 3 months కలిసి ఉన్నాం. కలిసి ఉన్నాక ఇంకా కొంచెం తాగొచ్చి కొట్టడము. నేను ఇంటికి వెళ్ళిపోయాను. అమ్మ వాళ్ళు ముస్లిం అబ్బాయిని చూసి ఎంగేజ్మెంట్ చేసేసారు నాకు. తనొద్దు, ఎంగేజ్మెంట్ అయింది, నేను ప్రెగ్నెంట్ ఇప్పుడు. నేనైతే ఆమెను చేసుకోను, నాకు వద్దు, కడుపులో బిడ్డకు నేను తండ్రిని కాదు. సరే టెస్ట్ చేయిస్తే? టెస్ట్ చేస్తే వాళ్ళని తెలిస్తే, ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళని తెలిస్తే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లవ్ టుడే. నేను మౌనిక. ప్రేమించుకోవాలంటే 2 వ్యక్తులు చాలు, కానీ ఆ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లాలంటే 2 కుటుంబాలని కలపాలి. ఆ కుటుంబాలని కలిపే బాధ్యత ఈ 2 ప్రేమికులదే. కానీ ఎంత ప్రయత్నించినా కూడా మా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు అని అంటూ ఈరోజు మన లవ్ టుడేకి వచ్చారు సమరీన్. అసలు తన స్టోరీ ఏంటో తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అండ్ రీనా గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ మోనిక. ఇప్పటి వరకు మన లవ్ టుడేలో ఎన్నో బ్రేకప్ స్టోరీస్ విన్నాము. మనకు అయ్యేంత వరకు కౌన్సిలింగ్ ఇచ్చాము, కాలేదు అనుకుంటే వదిలేసాము. అండ్ అందులో భాగంగానే ఈరోజు సమరీన్ తను ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళ ఫ్యామిలీ అర్థం చేసుకోవట్లేదు తన లవ్ని అని మన దగ్గరకు వచ్చారు. ఒకసారి తనతో మాట్లాడతారు. సో సమరీన్, హాయ్ మా. హాయ్ మేడం. ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నీ లవ్ స్టోరీ మాకు చెప్పేదానికంటే ముందు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ స్టోరీ ఏంటి, ఏం చదువుకున్నావు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి చెప్పమా. మాది నల్గొండ మేడం. ఓకే. నేను 10th క్లాస్ చదువుకున్నా. ఫాదర్ లేరు, ఓకే. మమ్మీ ఇంట్లోనే ఉంటుంది. అన్నయ్య ఉన్నారు, అన్నయ్య జాబ్ చేశారు. అయితే నేను వర్క్ చేస్తాం ఫ్రెండ్స్తోనే, బ్యాచిలర్గా రూమ్ తీసుకొని బయట ఉంటాం, ఫ్రెండ్స్ అమ్మాయిలం. అట్లా వర్క్ చేస్తుంటే ఒకరోజు రావడం పోవడానికి వెహికల్ ఇబ్బంది ఉంటుంది అనేసి ఒక క్యాబ్ అతన్ని, అంటే తన అన్న వాళ్ళ ఫ్రెండే. ఓకే. మా క్యాబ్స్ ఏం దొరకట్లేదు అన్న, మేము లేడీస్ కదా, లేట్ అవుతుంది నైట్ టైం రావడానికి పోవడానికి అని అంటే, సరే మా ఫ్రెండ్ ఒక అతను హైదరాబాద్లోనే ఉంటాడు, మీకు లేట్ అవుతుంది కదా అవే డబ్బులు అతనికి ఇచ్చేసేయండి, టైం టు టైం దించుతాడని చెప్పేశాడు. ఓకే. సరే అని అతని నెంబర్ ఇచ్చాడు. నేను ఫస్ట్ తన అన్న అనే పిలిచాను. ఇంకా తర్వాత రోజు పికప్ డ్రాపు, జాబ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అట్లా చేసేది చిన్నగా. ఇంకా 3 months అట్లా పరిచయం అయినాక తను ప్రపోజ్ చేశాడు. తనే చేశాడా? లవ్ చేస్తున్నా అని చెప్పాడు. చెప్తే నేను అంత లేదు, నేను అన్న ఫ్రెండ్ కదా, మిమ్మల్ని నేను అన్న అని అనుకుంటున్నాను, అట్లా నాకేం ఫీలింగ్స్ లేవని చెప్పా. ఇంకా ఫ్రెండ్స్ అందరం లేదు నేను అట్లా అనుకోవట్లేదు, అన్న అని పిలవకండి నన్ను అని అన్నారు. సరే అని నేను సైలెంట్గా ఉన్నా. ఇంకా అందరం ఫ్రెండ్స్ అందరం ఒకసారి బయటకు వెళ్ళాము, ఏదో పిక్నిక్ లాగా. వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరం ఒక 6-5 members వెళ్ళాం. వెళ్తే టెంపుల్లో చెప్పాడు, మీరంటే నాకు చాలా ఇష్టం, చేసుకుంటా అంటే మా మదర్ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుంటా అని చెప్పా. ఓకే. వాళ్ళు వచ్చేసి తెలుగు, మేమేమో ముస్లిమ్స్. ఓకే. అదర్ క్యాస్ట్. అంటే సరే మాట్లాడతానండి, మాట్లాడి చేసుకుంటా, నువ్వైతే చేసుకుంటా అంటే నేను మాట్లాడతా అని చెప్పారు. సరే నేను గుళ్ళో చెప్తున్నారు కదా మీరు ఇంతగానంగా చేసుకుంటారని, చేసుకుంటా అండి నేను కూడా, అన్నయ్య అమ్మ ఇద్దరే కదా నాకంటూ ఉన్నది, వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుంటా అని చెప్పిన. సరే నేను మీ అన్నయ్యతో మాట్లాడతాను అని అన్నారు. ఇంకా చిన్నగా ఇంకా ఓకే అన్నారు కదా అనేసి టెంపుల్స్ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఇద్దరం తిరగడం చేయడం బాగానే ఉన్నాం. అయితే మ్యారేజ్ సడన్గా అనుకోకుండా చేసుకున్నాం. ఇంకా మ్యారేజ్ తర్వాత ఏమైందో తెలుసుకునే ముందు అసలు మీ లవ్ స్టోరీ ఎలా ఉండేది, ఎలా ప్రపోజ్ చేశారు? తనే ప్రపోజ్ చేశాడు. ఎలా ప్రపోజ్ చేశాడు? మీరంటే నాకు ఇష్టం, మా ఫాదర్ వాళ్ళు, మా మదర్ ఉంది కానీ తనకు మాటలు రావు, నీ కేరింగ్, నీ మాటలు చాలా బాగున్నాయి, నచ్చినావు, చేసుకుందాం మ్యారేజ్ అని అన్నారు. అంటే సరేలే, ఇంకా తన కేరింగ్ కూడా నాకు నచ్చింది. మరి అంతకు ముందు వరకు అన్నయ్య అన్నావు, అన్నయ్య మాట్లాడేసరికి అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నమాట. అన్నయ్య మదర్ వాళ్ళు గుర్తు రాలేదు, తన చూపించే కేరింగ్ కి వాళ్ళు ఎవరు నాకు గుర్తు రాలేదు. అంటే ఇంకా ఫస్ట్ అనడం మీ ఫాదర్ లేరు కదా,
మీ ఫాదర్ ప్లేస్లో నేను చూసుకుంటా, నన్ను చేసుకుంటావా మ్యారేజ్, మీ ఫాదర్ ఉంటే ఎంత మంచిగా చూసుకుంటాడో నేను అంత బాగా చూసుకుంటా నిన్ను. మీ వయసు ఎంత? 20 అని చెప్పారు. అంటే ఇంకా ఫాదర్ అంటే కొంచెం లేరు కదా. క్వాలిటీస్ నీకు నచ్చినాయి ఆయనలో? ఆయన పేరు ఏమన్నా? ప్రసాద్. ఓకే. సో ఇంకేం నచ్చుతున్నాయి తన క్వాలిటీస్ అంటే? అంటే రోజు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు సేమ్ ఫ్రెండ్స్ తోని టీ తాగడము, అవి ఇవి తినడము, రోజు స్నాక్స్ టైంలో, ఈవినింగ్ టైంలో డ్రాప్ చేయడము, నైట్ అవుట్స్ తిరగడం, ఇద్దరం బాగానే చేసాం. ఓన్లీ జస్ట్ లవ్ వర్కేనా ఇంకేమన్నా? లేదు, లవ్ వర్క్. ఓకే, లవ్ వర్కే. అట్లా తిరగడం చేసాము. సో ఈ తిరగడాలన్నీ అప్పటికి ఇంకా పేరెంట్స్ కి తెలుసు, సో అందుకే హ్యాపీగా మ్యారేజ్ చేస్తారు? లేదు, వాళ్ళకి తెలియదు మేము తిరిగింది, మ్యారేజ్ చేసుకుంది కూడా తెలియదు వాళ్ళకు. తెలియకుండా మ్యారేజ్ అయింది ఇది? టెంపుల్లో చేసుకున్నాం, ఎవరికి తెలియదు మ్యారేజ్ అయినట్టు. ఎందుకు అంత పర్సనల్ గా ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది మరి? చెప్తే ఒప్పుకోరేమో అనేసి చెప్పలేదు. అంటే జస్ట్ నార్మల్ గా ఒక మాట అన్నా నేనే, ఇట్లా అదర్ క్యాస్ట్ ఒకవేళ ఎవరన్నా లవ్ చేస్తే చేసుకోవచ్చా అంటే, లేదు ముస్లిం కదా మనము, అట్లా చేసుకోవద్దు, చేసుకుంటే మేము ఒప్పుకోము, ఫాదర్ లేరు కదా, ముస్లిం దాంట్లో ఉన్న నేమ్ పోతుంది, నువ్వు అట్లా చేసుకుంటే ఒకవేళ మేము చనిపోతాం అన్నట్టు మాట్లాడారు. ఇంకా అప్పటి నుంచి నేను సరే ఇక మాట్లాడడమే వద్దులే అనేసి నేను ఊకున్నా. ఇంకా చిన్నగా పెళ్లి వరకు వెళ్ళిపోయింది మాది. సో భయమే లేదా ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నారు, రేపు పొద్దున పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అని? అప్పుడు అంటే వాళ్ళకి తెలియదు మేము పెళ్లి చేసుకొని కలిసి ఉన్నది కూడా తెలియదు. ఓకే. ఓ పెళ్లి అయింది, కలిసి కూడా ఉన్నాము, కానీ వాళ్ళకి తెలియదు. అక్కడే ఉండేవారు, నల్గొండలోనే ఉన్నారు వాళ్ళు. మేము ఇక్కడ జాబ్ చేసుకుంటే ఇక్కడే ఉన్నట్టు మాట్లాడేది, అగ్రికల్చర్ దాంట్లో చేసేది. ఓకే. అంటే సరే మీ ఇంట్లోనంటూ ఒప్పుకోరు ముస్లిమ్స్, మరి అబ్బాయి ఇంట్లోనైనా మాట్లాడాలి కదా? అబ్బాయి ఇంట్లో ఇంకా తను ఒక్కడే, వాళ్ళ అమ్మకి మాటలు రావు. ఓకే. అట్లా వాళ్ళ అమ్మకి చూపించిండు, సరే అమ్మాయి అంటే మాటలు రావు, జస్ట్ సైగలు చేస్తుంది. ఆ అబ్బాయికి అక్క చెల్లెలు ఎవరు లేరు, ఒక్కడే. ఓకే. చేసుకుంటామని అంటే ఇంకా వాళ్ళ అమ్మ కూడా చేసుకోండి బానే ఉంది పర్లేదు అన్నట్టు, ఇంకా జస్ట్ మాటలు రావు కానీ ఇట్లా చేయడం, చేతులు ఇట్లా ఊపడం అట్లా వస్తుంది. సో ఏమైంది? మ్యారేజ్ చేసుకున్నాం మేడం, కలిసే ఉన్నాం. చిన్న ఇంకా 3 months కలిసి ఉన్నాం. కలిసి ఉన్నాక ఇంకా కొంచెం తాగొచ్చి కొట్టడము. 3 నెలలు బానే ఉన్న 3 నెలలు బానే ఉన్నాం. 3 నెలలు ఏం తాగలేదు? లేదు, బానే ఉన్నాడు, బానే ఉన్నాడు. తాగినా కూడా ఇంట్లో ఎప్పుడన్నా ఒకసారి తాగేది, నాతో బానే ఉండేది. ఇంకా ఫ్రెండ్స్ తో ఎవరితోనన్నా మాట్లాడితే అనుమానం. నీకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అబ్బాయిలు? అబ్బాయిలు కాదు, అమ్మాయిలే. అమ్మాయిలతో మాట్లాడితే కూడా అనుమానిస్తా? ఇంతకు ముందు లేదు, జస్ట్ ఒక 2-3 months చిన్న గొడవలు, ఎందుకో మిస్అండర్స్టాండ్ ఇద్దరికి. అసలు మమ్మల్ని చూసిన వాళ్ళందరూ వీళ్ళు ఇంత బాగున్నారు, మేము కూడా వీళ్ళలాగానే పెళ్లి చేసుకోవాలనే స్టేజ్లో ఉన్నాం మేము. అలాంటిది అసలు చిన్న గొడవ వల్ల నేను పెళ్లి కానట్టే వెళ్ళిపోయినా మమ్మీ వాళ్ళ ఇంటికి. ఓ అసలు మీరు సపరేట్ ఉండడం కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు, సో తెలియదు, ఫ్రెండ్స్ రూమ్ లోనే ఉన్నా అనుకుంటున్నారు. సరే నువ్వైనా ఇంట్లో అసలు చెప్పే ప్రయత్నం ఏం చేయలేదా? లేదు మేడం. ఇంతున్నారు కదా, రేపు పొద్దున వాళ్ళకి సడన్ గా తెలిస్తే బాగుండదు కదా అన్న ఆలోచన రాలే? వాళ్ళు ఒప్పుకోరు మేడం తెలిసిన. ఓకే. ఇప్పుడు ఏమైంది? కలిసి ఇట్లా చిన్న ఇంకా గొడవలు అవుతున్నాయి అనేసి కొట్టిండు నన్ను. కొడితే నేనేం చేసా, జస్ట్ ఇంకా ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా, తెలియనట్టే నేను ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినాక అమ్మ వాళ్ళు ముస్లిం అబ్బాయిని చూసి ఎంగేజ్మెంట్ చేసేసారు నాకు. నువ్వు చెప్పలే నాకు వద్దు నేను ఇప్పుడే చేసుకోనని? చెప్పినా ఎందుకు ఇంకెన్ని రోజులు ఉంటావు, ఇంకెన్ని రోజులు వరకు చేస్తావు, ఆడపిల్ల ఉంది కదా, మేము కూడా పెళ్లి చేయాలి కదా, నీ తర్వాత అన్నయ్య ఉన్నారు కదా. మ్యారేజ్ అండ్ ఎంగేజ్మెంట్ వెంటనే. సో ఓకే, ఎంగేజ్మెంట్ పార్ట్ తర్వాత చూద్దాము, మ్యారేజ్ లైఫ్కి వద్దాము. సో మీరు ఎన్ని మంత్స్ లవ్ చేసుకున్నారు? 3 months. 3 months లవ్ చేసుకున్నారు, 3 months కలిసి ఉన్నారు. 3 నెలలే. సో ఈ 3 నెలలు 3 months మంచిగానే ఉన్నాము. ఇంకా 4th 5th month నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి. ఓకే. ఇప్పటికుంటున్నారా కలిసే? ఏం లేదు, ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్. అతను అక్కడనే ఉండు, రూమ్ తీసుకొని. నువ్వు బయటకు వచ్చేసా? నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసా. జస్ట్ కొట్టడం వల్ల నువ్వు బయటకు వచ్చా? అంటే ఇక ఊకే కొట్టడం. ఇంతకు ముందుకు మీరు లవ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు తాగలేదు ఆయన?
తాగినా ఎప్పుడన్నా జస్ట్ ఏమన్నా అకేషన్స్కి అప్పుడు తాగినా కూడా అంత ఏం లేదు. ఇప్పుడు రీసెంట్గా అట్లా స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది, ఎందుకు కొడుతున్నావు, ఎందుకు ఇన్ని రోజులు అట్లా లేదు కదా, ఇప్పుడే ఎందుకు అట్లా చేస్తున్నావు అన్నా కూడా ఏం లేదు, నాకు అట్లా అనిపిస్తుంది, నువ్వు ఎట్లా చేస్తున్నావు ఏమో అన్నట్టు కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేసి కొట్టడం స్టార్ట్ చేస్తే నేను వెళ్ళిపోయినా. సో ప్రేమించుకునేటప్పుడు లేవు ఈ అనుమానాలు? ఏం లేవు. పెళ్ళైన తర్వాత కాపురం చేసినాక వచ్చినాయి. అంటే ఎందుకు ఉట్టిగానే ఎవరు అనుమానించారు కదా, నువ్వేమన్నా చేసావా లేకుంటే ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళావా? లేదు, తనకు చెప్పకుండా ఎటు వెళ్ళాను నేను. మరి ఎందుకు అంత సడన్ గా నీ మీద అనుమానం అనేది? తెలియదు, తను చేంజ్ అయిపోయిండు, నేను కూడా చేంజ్ అయిపోయాను. మరి ఏమన్నా ట్రాక్ నడుస్తుందా, ఏమన్నా గమనించా? అతనికి ఏం లేదు, అటువైపు కూడా ఏం లేదు. సో అనుమానించాల్సిన అవసరం ఏముంది? అలా అప్పుడు నిన్ను ఏమన్నా లైఫ్ నుంచి బయటికి పంపించాలంటే ఇట్లాంటి పనులు చేయాలి కదా, ఏమన్నా ట్రాక్ ఏమన్నా నడిపించాలంటే ఇంకో ట్రాక్. సో ఏం అవసరం అక్కడ? ఏదర్ నువ్వన్నా తప్పు చేసి ఉండాలి, లేదంటే అతనైనా వేరే అమ్మాయిని చూసుకోవడానికి నేను నీ లైఫ్ నుంచి ఆయన లైఫ్ నుంచి పంపించేయాలి. ఏం జరిగింది అక్కడ? ఏం జరగలేదు. లేదు సమయం చెప్పాలి. ఏం లేదు మేడం. ఏం లేనప్పుడు ఎందుకు అనుమానిస్తాడు అసలు? జస్ట్ ఫ్రెండ్ తోనే ఒక 2 hours మాట్లాడిన, వర్క్ ఉంది, అమ్మాయే వర్క్, నైట్ డ్యూటీ కూడా ఉంది అది ఇదని. అప్పుడు నైట్ డ్యూటీ అని చెప్పి కూడా నైట్ అవుట్ లో అట్లా తిరిగినాం. అవన్నీ ఫ్రెండ్స్ తో తిరిగినప్పుడు తెలుసు తనకి, తను కూడా వచ్చిండు. ఇప్పుడు ఇంకా ఫ్రెండ్ వాళ్ళకి నువ్వు వెళ్ళిన అమ్మాయి వాళ్ళకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ రావడం ఎవరు లేరు వాళ్ళకి. మరి అమ్మాయితో మాట్లాడతాను ఎందుకు అనుమానిస్తాడు? అంటే 2 hours మాట్లాడినావు కదా, అంత కాన్ఫిడెన్స్ ఎవరన్నా ఉన్నారా అవతల సైడ్? అట్లా ఆ టైప్ లో ఎప్పుడు అనలేదు, ఫస్ట్ టైం ఇంకెవరైనా ఉన్నారా కాన్ఫిడెన్స్ లో అంతసేపు మాట్లాడిచ్చింది కదా అన్నట్టు. అంతకు ముందు మాట్లాడినా కూల్ గా ఉండేవాడు? అంతకు ముందు కూల్ గా ఉండేవాడు. నేను మాట్లాడకుంటే ఇంకా నువ్వు మాట్లాడకుంటే ఇంకా నేను ఉండలేనని తిరగడం చేయడం. అంతకు ముందు తనతో ఉన్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడినా కూల్ గా ఉండేవాడు, కానీ ఇప్పుడు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఎవరితోనూ మాట్లాడనివ్వట్లేదు. సో ప్రసాద్ కి అనుమానం వచ్చింది. సో ఓన్లీ అనుమానం వల్ల ఇద్దరు విడిపోవడం జరిగింది. నీకు పక్కా డౌట్ ఏం లేదా ఆయన మీద? ఏం లేదు. అంత బాగా నమ్ముతున్నావు ఆయన్ని? నమ్మినా కదా మేడం, నమ్మే లవ్ మ్యారేజ్ చేసుకున్నా కదా. మరి నమ్మిచ్చి నేను పంపించేశాడు కదా మరి. అదే కదా. సో నీ మీద వ్యామోహం తీరిపోయింది అనుకోవచ్చా? అట్లా ఏం లేదు, అతనికి కూడా నేనంటే ఇష్టం, కానీ సంథింగ్ ఏదో జరిగింది మధ్యలో. నువ్వేమనుకుంటున్నావు? అంటే ఏం జరగవచ్చు అని నువ్వు థింక్ చేస్తున్నావు? అదే అర్థం అవ్వట్లేదు మేడం. ఏదో ఒకటి ఆలోచన వస్తుంది కదా నా బిహేవియర్ లో చేంజ్ రావడానికి. ఎప్పుడు లేని నీ లైఫ్ లో ఇద్దరు ఇష్టపడి చేసుకున్నప్పుడు వస్తుంది. ఇప్పుడు కలిసి ఉండేది, ఇప్పుడు నేను పలానా చేస్తే నాకు నచ్చలేదు, దాని వల్ల వచ్చింది, నేను అట్లా చేయకుండా అట్లాంటి వస్తాయి కదా. పలానా వ్యక్తితో నేను మాట్లాడడం వల్ల నాకు నచ్చలేదు, ఎక్కడ నచ్చలేదు, ఏ మాటకు నచ్చలేదు. ఫ్రెండ్స్ తోనే మాట్లాడొద్దు, మంచోళ్ళు కాదు వాళ్ళు. సరే దానికి వెళ్ళిపోవడం ఎందుకు? సరే చేసుకుంటానులే చెప్పినట్టు. భార్య కొంతకాలం కొట్టుకోవడం మరీ పద్దాక కొట్టడం కాదు, కానీ ఎప్పుడోసారి అట్లా చేసుకున్నాడు కదా, అంత చిన్నదానికి ఎందుకు నువ్వు వెళ్ళిపోవడం? 3, 4, 5 times అట్లా కొట్టాడు. ఓకే, అట్లా ఎట్లా కొట్టేవాడు? బాగా చిత్రహింస చేసేవాడా? బెల్ట్ తోని పీక ఇసుకోవడం, కొట్టడం చేస్తే నేను వెళ్ళిపోయినా. నీకు ఎవరికి చెప్పుకోవడానికి లేదు కాబట్టి ఛాన్స్ లేదు. ఎందుకు అంత చిత్రహింస పెట్టాల్సిన అవసరం ఏముంది ప్రేమించిన అమ్మాయిని? ఏదో తెలియదు మరి కారణం. అయితే డ్రగ్స్ ఏమన్నా వాడతాడా? క్యాబ్ డ్రైవర్, తను ఎక్కడికి వెళ్తాడో ఏం చేస్తాడో నీకన్నా తెలుస్తుందా? ఏం తెలియదు కదా. సో అటువైపు నుంచి నువ్వు ఏం పరిశీలించకుండా సరే కొంతకాలం పోనీ బయటకన్నా వెళ్లకుండా ఉంటానులే ఇంట్లో, సో నువ్వు చెప్పినట్టు వింటానే అని కొద్దిగా సర్దుకుపోయినా అయిపోయేది. చెప్పాను మేడం తనకి, నేను చెప్పినా కూడా తను అలానే ప్రవర్తిస్తుండు. అది అర్థం కాకనే నేను వెళ్ళిపోయా, ఎందుకు అట్లా చేస్తుండో ఏందో అని. ఫ్రెండ్స్ ఎవరో మంచోళ్ళు కాదు, వాళ్ళతో మాట్లాడొద్దన్నాడు. ఎందుకు మంచోళ్ళు కాదు అంటే ఇంతకు ముందు ఆయనతో క్యాబ్ లో వచ్చిన వాళ్ళేనా? వాళ్ళే. ఎందుకు అప్పుడు మంచిగా ఉన్న అమ్మాయిలు ఇప్పుడు ఎందుకు మంచోళ్ళు కాదు? నీ క్యారెక్టర్ వేరు, వాళ్ళ క్యారెక్టర్ వేరు, ఎందుకు వద్దు అన్నట్టు. అంటే ఏంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి? ఎట్లుంటారో, జనరేషన్ బాగాలేదు కదా, అందరికి దూరంగా ఉండాలి, ఎవరితో మాట్లాడొద్దు. ఆయనతో కూడా మాట్లాడొద్దు కదా నువ్వు? అవును కదా, అంతే. ఫస్ట్ వాళ్ళే కదా ఫ్రెండ్స్, దాని తర్వాత ఆయన పరిచయం అయ్యాడు. నేను అదే అన్నా, మీరు మధ్యలో వచ్చారు కదా, ఫస్ట్ వాళ్ళే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వాళ్ళకి కనీసం పేరెంట్స్ చెప్పుకోకుండా ఫ్రెండ్స్ కన్నా చెప్పుకుంటాను కదా, ఇట్లా ప్రపోజ్ చేసిండు చేసుకోవాలనుకుంటున్నా అని. అప్పుడు వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళు మంచిగా కనపడ్డారు, ఇప్పుడు వాళ్ళు నచ్చట్లేరు. వచ్చి అడగాల్సింది, ఏంట్రా ఇంత నమ్ముకొని వచ్చిన అమ్మాయిని మోసం చేస్తావు నువ్వు, అట్లా ఎట్లా? సరే ఓకే వద్దనుకున్నారు, నువ్వైనా సర్లే ఇంకా పెళ్లి చేసుకున్నావు, నాకు ఫ్యామిలీ ఉంది,
అనేసి నువ్వు సైలెంట్ ఉన్నావా, నువ్వు మాట్లాడవా వాళ్ళతో ఆయన వద్దన్నా కూడా? నేను అంటే వర్క్ పర్పస్ మీద మాట్లాడా అంతే. ఇప్పుడు తీసుకెళ్లేదే నేను ఒక 10 మెంబర్స్ని 5 మెంబర్స్ని వర్క్ని బట్టి తీసుకెళ్తాను నేనే. మాట్లాడాలి కదా మరి, ఇప్పుడు తీసుకెళ్ళాలంటే ఎంతమంది రావాలి, ఎన్ని అవర్స్ ఉంది జాబ్, మాట్లాడాలి కదా. దాన్ని చెప్పావా ఈ విషయం? తెలుసు తనకి. ఆయన ఏమన్నాడు? వద్దు ఇంట్లో ఉండమన్నాడు? ఏం లేదు వెళ్ళు, కానీ అంత అవసరం ఏముంది మాట్లాడాల్సిన అంటే, ఇప్పుడు వర్క్ నైట్ డ్యూటీ ఉంటే 10 o'clock అట్లా సార్ వాళ్ళు ఫోన్ చేసి ఈ టైంకి ఇంతమంది కావాలమ్మా అని చెప్తారు. వాళ్ళకి చెప్పాలి కదా, నేను రెస్పాన్స్ ఇస్తానే కదా మళ్ళీ రేపు నాకు జాబ్ చెప్పేది వాళ్ళు ఏదైనా వర్క్ గురించి. నిజమే, తాగొచ్చే భర్తతో అయినా ఉండొచ్చు కానీ ఒక ఆడపిల్ల అనుమానం ఉన్న భర్త దగ్గర ఎప్పటికీ ఉండలేదు. కరెక్టే అది. కానీ నిన్ను అనుమానించాడు కానీ నువ్వు అటువైపు నుంచి అనుమానించలేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని. అక్కడ తప్పు చేసినావు, వచ్చేసావు సమ్మగా ఇట్లా. ఎందుకు నువ్వు వచ్చిన తర్వాత కాల్స్ చేయడము, మళ్ళీ మెసేజ్ చేయడము, ఎందుకు వెళ్ళిపోయావు? ఏం లేదు. ఏం చేయలేదా? వెళ్ళిపోయినావు కదా నీ ఇష్టాంతరంగా, సరే నీ ఇష్టం, నీకు నచ్చినట్టు చేసేసేయని అట్లా చేస్తారబ్బా. పెళ్లి చేసుకున్నారు కదా మీరు, లవర్స్ అయితే మీ ఇష్టం ఎప్పుడైనా విడిపోవచ్చు, బట్ పెళ్లి చేసుకున్నారు కదా. అదొక్క మాట అనేసింది అంతే. నువ్వేమన్నావు దానికి? అదేంది మరి నువ్వేం మాట్లాడవా, నేను కొట్టడం తిట్టడం కాదు కదా, పెళ్లి చేసుకున్నాక అట్లా వెళ్ళిపోతే అట్లనే వదిలేస్తావా నువ్వు అని నేను అన్నా. అంటే ఇంకా అది నీ ఇష్టం, నీ వాళ్ళు వద్దు అని చేసుకొని ఇప్పుడు మళ్ళీ నువ్వు అలానే ఆలోచిస్తున్నావు కదా. నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటంటే తల్లిదండ్రులకు తెలియకుండా చేయడం వల్ల నువ్వు ఇన్ని అనుభవించాల్సి వచ్చింది. అక్కడ ఎవరు మాట్లాడే దిక్కు లేదు, నీకు అర్హత లేదు. సో వాడి ఇష్టం అయిపోయింది, అక్కడ నువ్వే ఇచ్చావు ఛాన్స్. సో ఓకే, అది నీ తప్పే. ఎవరికి తెలియదు, ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు. నీ సొంత డెసిషన్ అది. నీ ఇష్టంగా లవ్ చేసావు, సొంతంగా పెళ్లి చేసుకున్నావు, నానా పాటలు పడ్డావు, బయటకు వచ్చావు. ఓకే, ఫ్రీయే కదా, ఇప్పుడు హ్యాపీయే కదా, ఇంకా వాడు అవసరం లేదనుకుంటున్నావు కదా. ఏం లేదు మేడం, కావాలి నాకు, తిట్టినా కావాలి. ఇష్టపడి చేసుకున్నా కదా. ఇష్టపడి చేసుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా, ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నావు? సో ఈ ఎంగేజ్మెంట్ దగ్గరికి వద్దాం. ఎంగేజ్మెంట్ మ్యాటర్ ఏంటి? సరే వచ్చేసావు అక్కడి నుంచి, ఇప్పుడు ఏం జరిగింది? తర్వాత ఏం జరిగింది? అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా నేను. వచ్చాక ఇంకా అమ్మ వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసేసారు. నాకు చెప్పకుండా సడన్ గా ప్రోగ్రామ్ పెట్టి ఎంగేజ్మెంట్ చేసేసారు. మీకు సంబంధించిన ముస్లిం వాళ్ళతోనే ఎంగేజ్మెంట్ పెట్టేశారు. సడన్ గా ఎంగేజ్మెంట్ వాళ్ళు వచ్చి ఓకే అనుకున్నారు, చూసుకున్నారు, ఎంగేజ్మెంట్ చేసేసారు, వెళ్ళిపోయారు. మరి ఇట్లా ఎంగేజ్మెంట్ అవుతుందని మీ ఆయనకి కాల్ చేయలేదా? తెలియదు అసలు నాకు కూడా, సడన్ గా చేసేసారు వాళ్ళు. అదేందబ్బా, ఎంగేజ్మెంట్ అంటే నిమిషాలు చేసేస్తారా? నువ్వు వాష్రూమ్ కని వెళ్ళో లేకుంటే బెడ్రూమ్ కని వెళ్ళో అట్లీస్ట్ మెసేజ్ అన్నా చేయవా? సడన్ గా ఎట్లా చేస్తారో చేశారు. సడన్ గా నీకు తెలియకుండా వాళ్ళు వచ్చారు. అట్లీస్ట్ నీకు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు టైం దొరకదా నీకు? సాయంత్రం అయినా ఆ తర్వాత ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేసావా? లేదు మేడం, నేను కూడా అసలు అతన్ని పూర్తిగా మర్చిపోయా. ఎట్లా మర్చిపోయానో నాకైతే తెలియదు. మళ్ళీ ఎందుకు ఇప్పుడు కావాలంటున్నావు మరి? ఆ టైంలో మర్చిపోయావు. అంటే కోపం ఉందిలే, కొట్టాడన్న కోపం ఉంది కాబట్టి సర్లే ఎందుకులే నాకు అనుకొని ఉండొచ్చు. బట్ లవ్ చేసింది కదా. ఓకే, ఎంగేజ్మెంట్ అయింది, ఆ తర్వాత ఏమైంది? ఎంగేజ్మెంట్ అయింది, కానీ ఇప్పుడు నాకు తన వద్దు. ఎంగేజ్మెంట్ అయింది, నేను ప్రెగ్నెంట్ ఇప్పుడు. ఓ మై గాడ్, ఆయనకు తెలుసా ఈ విషయం? తెలియదు. మరి చెప్పాలి కదబ్బా. నువ్వేంది ప్రతిదానికి నాకు తెలియదు, నేను చెప్పలేదు అంటే కాదు కదా. పెళ్లి చేసుకున్నారు, ఏ విషయమైనా ఫస్ట్ ఆయనతోటే షేర్ చేసుకోవాలి. అమ్మ నాన్న వద్దనుకున్నావు, ఎందుకు ఈ 2 విషయాలు ఎందుకు దాయాల్సి వచ్చింది? రేపు పొద్దున అంటాడు ఆయన, నాకు తెలియకుండా నువ్వు ఎట్లా ఎంగేజ్మెంట్ చేసుకుంటావు, నాకు సంబంధం లేదు అంటాడు, ఏం చేస్తావు? కాదు ఇదంతా కాదు కానీ ఏదో స్టోరీ నడుస్తుంది మధ్యలో, చెప్పు ఏమైంది అసలు? మా ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా చెప్పకుండా సడన్ గా ఎంగేజ్మెంట్ చేసేసారు మమ్మీ వాళ్ళు. అయితే నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ప్రవళిక అని. తనకు తెలుసు, తను వచ్చింది మేము తిరిగేటప్పుడు, మ్యారేజ్ చేసుకున్నప్పుడు, కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు అంతా తనకు తెలుసు స్టోరీ. అయితే తనకు కూడా నేను చెప్పలేదు ఇట్లా ఎంగేజ్మెంట్ చేసేసారు నాకు సడన్ గా అని. తనకి మా చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేశారు. అమ్మాయి అక్కడ జాబ్ చేసేది కదా హైదరాబాద్ లో, సడన్ గా ఊరికి తీసుకొచ్చేసారు, ఎంగేజ్మెంట్ చేసేసారు మీ ఫ్రెండ్ కి. అంటే మా ఇంటికి వచ్చేది అమ్మాయి హాలిడేస్లలో, మా ఇంటికి తీసుకెళ్లేది నేను. ఇంకా వాళ్ళందరూ నీకు చెప్పలేదా వాళ్ళ మదర్ వాళ్ళు మాకు చెప్పారు అని అంటే, ఎంగేజ్మెంట్ అయిందా? అదేంటి తను ఇక్కడ మ్యారేజ్ చేసుకుంది కదా, అక్కడ ఎలా చేసుకుంది ఎంగేజ్మెంట్, అలా ఎలా అయిపోతుంది? తీసుకొచ్చేసి అంటే ఇది మొత్తం ఎంగేజ్మెంట్ అయిపోయినాక మా ఫ్రెండ్ వాళ్ళ తను వచ్చి మా ఫ్రెండ్కి ఏదో అయింది, ఏదో మందు వేశారు నాకు. అంటే మా మదర్ వాళ్ళకి తెలుసు నేను తినతో ఉన్న రిలేషన్లో మ్యారేజ్ చేసుకున్నా అని, కానీ ఏం తెలియదు అన్నట్టు వాళ్ళు ఉన్నారు.
వాళ్ళకి తెలియనట్టే. నేను ఇతన్ని నేను మర్చిపోవాలి, తనకు నాకు గొడవలు రావాలని ఏదో మందేశారు నాకు. అంటే వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి తెలుసు. సడన్ గా అన్ని చేసేసారంట. తెలుసు కానీ ఏం తెలియదు మాకు. జస్ట్ అతని ఫ్రెండ్, అన్న వాళ్ళ ఫ్రెండ్ అంతే. మాకు మ్యారేజ్ అయింది తెలుసు, మేము కలిసి ఉన్నది తెలుసు, కానీ వాళ్ళు ఏం తెలియనట్టే ఉన్నారు. మా ఫ్రెండ్ ఉండి ఏమో అయింది ఈ అమ్మాయికి, ఇంత లేదు, చాలా ఇష్టపడి చేసుకున్నారు ఇద్దరు, ఏదో అయిందని చూపిస్తే ఈ పాపకి మందేశారండి అని మందు తీసినాక మా ఫ్రెండ్ చెప్పింది, ఏమైంది నీకు ఇంత సడన్గా, నాకు కూడా చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, ఇంతేనా నువ్వు లవ్ చేసింది, అన్న కూడా ఇంతేనా నేను లవ్ చేసింది, అట్లెట్లా చేస్తారు మీ అమ్మ వాళ్ళు, నువ్వేం చేస్తున్నావు వాళ్ళు చేస్తుంటే అని తను చెప్పింది. ఇట్లా మంది ఇచ్చారో నీకు తెలియదు కదా మరి? నాకు తెలియదు అసలు నేను ఎట్లా మర్చిపోయినా నాకే తెలియదు అన్న స్పృహలో ఉంది తను తీపిచ్చేసినాక ఇట్లా అన్నది, ఇంకా ఇట్లా అయింది నీకు, ఇట్లా ఏం జరిగింది, అన్నతోని కంటిన్యూ ఉండి మళ్ళీ సడన్గా వెళ్ళిపోవడం ఏంది అని అంటే, ఇట్లా మందేశారమ్మ నీకు అబ్బాయితోని విడిపోవాలని, అందుకనే వాళ్ళకి తెలుసు, వాళ్ళు వేపించారు, నువ్వు మర్చిపోవాలి, ఎందుకంటే అబ్బాయి అదర్ క్యాస్ట్ కదా, మళ్ళీ నువ్వేమో ముస్లిం, అబ్బాయి ఏమో హిందూ, మీ దాంట్లో ఒప్పుకోరు కదా మ్యారేజ్ చేసుకుంటే, అట్లా అనేసి నువ్వు అబ్బాయి అంతలా అబ్బాయి మర్చిపోవాలని వేసారంట నాకు. సో దాని ప్రభావం నిన్ను కొట్టడం అంటావా? ఏమకేసారండి? ఇద్దరికి చేపించారు. తనకి ఎట్లా వేసారు? అన్నయ్య ఫ్రెండ్ కదా, ఎప్పుడన్నా మరి ఈ ప్రవళిక అమ్మాయిని నమ్మొచ్చా? అటు ఇటు చెప్తుంది, మరి ఇటు వచ్చి మరి ఎవరికి ఎట్లా తెలిసింది మరి? తను నా బెస్ట్ ఫ్రెండ్, తను నమ్మొచ్చు. సో మీరుంటాం ఆల్రెడీ తెలిసిపోయింది, ఎలా తెలిసిందంటావు? వాళ్ళకి తెలుసు కానీ తెలియదు మాకు అన్నట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు నువ్వే చెప్పాల్సింది కదా, ఇట్లాగ తెలిసింది నాకు తెలియదు కదా, వాళ్ళకు తెలుసు అన్న విషయం నాకు తెలియదు. చెప్తే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుందో తెలిసిద్ది కదండి. ఇంకేం చెప్తా, ఇప్పుడు వద్దు వాళ్ళు అన్న ఇదే మందులు పెట్టి మరి వీళ్ళకు విడగొట్టినారంటే, ఇప్పుడు నువ్వు సరే వాళ్ళకి నీకు తెలియకుండా అన్ని జరిగిపోయినాయి, వాళ్ళకి తెలిసిందని నీకు తెలిసినప్పుడు సరే ఇంకేం చేస్తాం, ఇంకా చెప్పక తప్పట్లేదు, మీకు తెలిసినా కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది ఒకటి ఉంటది కదా. అడగలేదు తను, అదే ఎందుకు అడగలేదు అంటున్నా నేను. వాళ్ళకు నా గురించి తెలుసు అని నాకు కూడా తెలియదు కదా, వాళ్ళకి ఇంకా తెలియదేమో అనే భ్రమలో నేనున్నాను. ఈ విషయం ఎప్పుడు తెలిసింది? వాళ్ళకి తెలుసు అనే విషయం ఎప్పుడు తెలిసింది? నాకు మందు తీపిచ్చినాక. మందు ఎప్పుడు తీపిస్తారు? ఒక 10 days అవుతుంది. ఎంగేజ్మెంట్ అయిపోయినాక. ఎప్పుడు అడగలేదాను? ఈ కాలంలో కూడా మందులు పెట్టడం ఏందండి బాబు? అవి నిజంగా ఉంటాయా? ఏమి ఇట్లా చెప్తుంటే వినడం తప్ప నేను ఎప్పుడు ప్రత్యేకించి. సరే 10 days తర్వాత కూడా నువ్వు ఆయనకు ఫోన్ చేసి, మరి ఇట్లా ప్రెగ్నెంట్ గా ఉన్నానండి, మరి ఇట్లా నాకు అనుకోకుండా ఇట్లా అయిపోయింది, ఎంగేజ్మెంట్ చేస్తారని ఆయనతో ఏం మాట్లాడలేదా? చెప్పాను, నాకు ఇట్లా మన ఇద్దరం మంచిగా ఉంటే వాళ్ళకి తెలుసు, మన ఇద్దరం కలిసి ఉన్నాం, రూమ్ తీసుకొని ఉన్నాం, మ్యారేజ్ చేసుకున్నామని, కానీ తెలియనట్టే వాళ్ళు కూడా నటించి ఇట్లా మందు వేశారు నాకు తెలియదు, లేకుంటే నేను వెళ్ళిపోయేదాన్ని కాదు, ఇద్దరం ఇష్టపడి చేసుకున్నాం కదా, అంత ఈజీగా ఎట్లా వదులుకుంటాము, నాకు ఏదో చేసిర్రు వాళ్ళు మాయ, అందుకనే నేను అట్లా ఇదైనా, నన్ను క్షమించి ఒక్కసారి, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని చెప్తే కూడా నాకు అవసరం లేదు, నువ్వు నన్ను వద్దనుకొని పోయినావు కదా, నేను ఎట్లా నమ్మాలి, నేను పోయి ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, నువ్వు నన్నే మోసం చేసినావు నువ్వు. సో ఇంకా మందు ప్రభావం ఉందంటావు? ఎవరు ఆయనకా? తనకి నాకు ఇద్దరికి తీపిచ్చేసింది మా ఫ్రెండ్. ఇద్దరు తీర్చేసిన తర్వాతే తన అంటుండు, మరి తీయించిన తర్వాత నువ్వు బాగున్నావు, మరి ఆయన ఎందుకు లేడు? నన్ను వద్దనుకొని నువ్వు వెళ్ళినావు కదా, ఇప్పుడు ఫ్యూచర్ లో ఎలా నమ్మాలి నిన్ను? ఫ్యూచర్ లో ఎలా నమ్మాలి? ఆ ప్రెగ్నెంట్ నాదో కాదో ఎవరికి తెలుసు? ఇట్లా మాట్లాడుతుండు. ఇది పెద్ద సమస్య అయితే. నీ చేతులారా నువ్వే. సరే ఆయన ఒప్పుకోలేదు, మరి మీ పేరెంట్స్ కైనా చెప్పాలి కదమ్మా. అమ్మ మేము ఇట్లా పెళ్లి చేసుకున్నాం, నాకు ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది, ఇప్పుడు మీరు సపోర్ట్ చేయకుంటే ఎట్లా అమ్మా, మీరు అన్ని తెలిసి కూడా మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, బట్ నేను ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నా, నాకు ఇంకా మీరు తప్ప ఇంకెవరు లేరు కదా, సో ఏంటి అని మీ పేరెంట్స్ తో మాట్లాడలేదా? అప్పుడు చెప్తేనే అదర్ క్యాస్ట్ అయితేనే మేము చచ్చిపోతామా? కాదమ్మా, ఇప్పుడు నీకు ప్రెగ్నెంట్ ఉంది కదా. ఒప్పుకోరు మేడం. ఒప్పుకోరా? నువ్వెట్లా డిసైడ్ చేస్తావు చెప్పు? వాళ్ళు ఒప్పుకునేటోళ్ళు అయితే అప్పుడే ఒప్పుకునేది కదా. మేము మ్యారేజ్ చేసుకున్నాం అని తెలిసి ఇట్లా విడగొట్టారు కదా ఒప్పుకుంటే, వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటారు కదా. నువ్వు చెప్పావా? వాళ్ళు ఒప్పుకోరు, సంవత్సరం ఒప్పుకోరేమో, సంవత్సరం దాకా నువ్వు ట్రై చేస్తుండాలి కదా. వాళ్ళు ఒప్పుకోలేదు కదా అని ఆయనతో వెళ్ళిపోయావు, ప్రెగ్నెంట్ చేసుకున్నావు, వాళ్ళకి తెలియదండి వాళ్ళు ఒప్పుకోరు, నువ్వెట్లా డిసైడ్ చేస్తావు?
చెప్పే ప్రయత్నం చేయాలిగా అంటుంది. ఒప్పుకున్నప్పుడు వెయిట్ చేయాల్సింది కదా. ఇప్పుడు ప్రెగ్నెంట్ తెచ్చుకున్నావు, మరి ప్రెగ్నెంట్ విషయం అయినా చెప్పాలి కదా తల్లిదండ్రులకి. చచ్చిపోమంటారు తెలిస్తే. అన్ని నీకు నువ్వే అనుకుంటే ఎట్లమ్మా? నీకు నువ్వే ఆలోచించుకొని ఆయన దగ్గర పోయిను, నీకు వాళ్ళు నువ్వే అట్లనే pregnant మాట్లాడతారు చేసుకున్నావు. మేడం. అరే వాళ్ళు ఎట్లా మాట్లాడతారో నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? ఏ తల్లిదండ్రులైనా కూడా నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటా అంటే వద్దనే అంటారు. రామ్మ చేస్తాం అని అన్నారు కదా. వాళ్ళు వద్దనుకునేటోళ్ళు అయితే మమ్మల్ని వేరు చేయరు కదా. అరే నువ్వు మళ్ళీ వేరు ముచ్చట మాట్లాడకబ్బా. వాళ్ళ కోపం ఉండొచ్చు, మేము ఉన్నాం కదా, మమ్మల్ని ఒప్పించుకోవాలి కదా, వాళ్ళకు ఫీలింగ్స్ ఉంటాయి కదా. చెప్పినా సరే మాకు వద్దు, మేము ఏం చెయ్యము, చెప్పావు? మేము పెళ్లి చేసుకుంటాం. మేము పెళ్లి చేసుకుంటాం, ప్రెగ్నెంట్ అని చెప్పలేదు, మేము ఇద్దరం ఇష్టపడుతున్నాం, మరి పెళ్లి ఇప్పటిదాకా చేసుకుంటాం అని చెప్పలేదు చెప్పినాం. ఇప్పటిదాకా చెప్పలేదు అన్నావుగా. చెప్పలేదు మ్యారేజ్ అయిందని కూడా. మ్యారేజ్ చేసుకుంటామని ఒప్పిద్దామని ట్రై చేసా. అప్పుడు ఒప్పుకోలేదు. అమ్మా నాకు ఇప్పుడు ఇటు మీరు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు, నాకు కడుపు అయింది, రేపు పొద్దున నేను ఈ ఎంగేజ్మెంట్ చేసుకున్నోడు నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి, మరి నాకు వాడే ఇష్టం అని నువ్వు ఎందుకు చెప్పలేకపోయినావు అంటున్నా. ఇతను ఏమంటున్నాడు, నన్ను వదిలేసేయి, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ తీపిచ్చుకొని ఎంగేజ్మెంట్ అయింది కదా తనతోనే వెళ్ళిపో, మ్యారేజ్ చేసుకొని తీపిచ్చేసుకో అని అంటున్నాడు. తను గట్టిగా లేడు కదా నేను ఇప్పుడు వీళ్ళతో మాట్లాడడానికి. మీ వాళ్ళు ఒప్పుకోరని అంటుండు. ఒప్పుకుంటాడేమో. నువ్వు ఇన్ని రోజులు వదిలేసిపోయినావు, నేను ఎట్లున్నానో తెలీదు, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిందని చెప్తున్నావు, ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, నీకు అప్పుడు ఇంతకు ముందు గుర్తు రాలేదా నేను అని ఆయన కూడా అనొచ్చు. ఎవరి ఈగోలు వాళ్ళకు ఉన్నాయి, నీ ఈగో నీకుంది. పోనీ నీ ఈగో పక్కన పెట్టాను, మీ అమ్మ వాళ్ళతో మాట్లాడు, అమ్మా ఇప్పుడు ఆ అబ్బాయి ఇట్లా అంటున్నాడమ్మా, నేను ప్రెగ్నెంట్ తెచ్చుకున్నానమ్మా, మరి ఇప్పుడు ఏది నా పరిస్థితి అని వాళ్ళతోటైనా మాట్లాడాలి కదా. వాళ్ళతో చెప్పినా తీపిచ్చుకొని ఇక్కడ ముస్లిం ఆయనతోనే చేస్తారు మేడం. నువ్వే చెప్పు, అది కూడా నువ్వే చెప్పు. మరి ఈ తీర్పు కూడా నీకే తెలిసి ఉండాలి కదా. ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు? అన్ని నీకు నువ్వు అనుకుంటున్నావు కదా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? మరి నీకు ఈ టైంలో కావాల్సింది నీ తల్లిదండ్రులు, మేం కాదు కదా నాన్న. నువ్వు వెళ్ళి నీ తల్లిదండ్రులు ఒప్పించుకోవాలి, మాట్లాడాలి. ఇది పరిస్థితి, ఏదో మేమెవరు ఆయనతో మాట్లాడి ఒప్పించడానికి చెప్పు. నీ చావు నువ్వు చావు అని అంటారు వాళ్ళు. నీకు నువ్వు ఊహించుకోగాని ఇప్పుడే చెప్పినా. వాళ్ళు చెప్పిన ఒక మాట మ్యారేజ్ అని చెప్పితే వాళ్ళు వినలేదు. నీకు నువ్వు చావు అని అంటే అప్పుడు కూర్చోబెట్టుకొని బతిలాడుకోవాలి కదా వాళ్ళని. నానా అట్లా కాదు, నానా అట్లా కాదమ్మా, నేను తప్పు చేశాను, ఇప్పుడు నా చావమంటే ఎట్లమ్మా, వాడొద్దుంటాను మీరు అద్దంటున్నారు, ఎట్లా నా పరిస్థితి, చావడం ఒక్కటి పరిష్కారం కాదు కదా ఇక్కడ. నా తప్పు చేసి ప్రెగ్నెంట్ చేసి వదిలేసిపోయిన అడగడం మానేసి నన్నే మీరు అనడం కరెక్ట్ కాదు కదా. నువ్వు అడగాలి కదా. నీ అన్నున్నాడు, నీ అన్న కూడా అట్నే ఈజీగా తీసుకుంటాడా? ఏ అన్న తీసుకోడు అట్లా. చెల్లి ఈ పరిస్థితులు ఉందంటే తను వద్దంటున్నాడు కదా, మరి తీపిచ్చేసి వేరే మ్యారేజ్ చేసుకుందాం. నేను చేసుకున్నది కూడా ఎవరికి తెలియదు కదా మా రిలేటివ్స్ లలో. అట్లానే ఎంగేజ్మెంట్ చేసి మా దగ్గర మాట్లాడినట్టు వాళ్ళ దగ్గర మాట్లాడమని వాళ్ళు చెప్పినట్టు విను. మరి ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీరు ఏదైనా చెప్తారని. ఆయన కావాలని కదా, ఆయన కావాలని వచ్చినప్పుడు మీ ఇంట్లో దగ్గర ఫైట్ చేయాలి కదా. నువ్వు తీపించుకునేదాన్ని అయితే మీకెందుకు చెప్తాను నేను, నాకు ఆయన కావాలని మీ దగ్గర దాకా మీకు చెప్తున్నా కదా అని నువ్వు అడగాలి కదా. ఈ ప్రెగ్నెంట్ వేరే వాళ్ళకైందా? ఏం లేదు. మరి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు నీ అమ్మ నాన్నతో మాట్లాడాలి కదా, కూర్చోబెట్టి. ఆ అబ్బాయిని పిలిపించుకొస్తాడు కదా మీ అన్న, నా చెల్లెకి కడుపు చేసావురా, నువ్వు ఎట్లా పోతావని. తను నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోయినావు కదా, ఎంగేజ్మెంట్ వేరే వంతం చేసుకున్నావు, నాకు అవసరం లేదు, అది నాతోనే అయిందని నమ్మకం ఏముంది? నేను ఎలా నమ్మాలి నిన్ను? నాకు వద్దు, ఇప్పుడు నువ్వు చేసుకున్నావు కదా ఎంగేజ్మెంట్, అది ప్రెగ్నెన్సీ తీపించుకొని మ్యారేజ్ కూడా చేసుకో. సరే ఆయన మాట అన్నాడు, తీపించుకో కదా. ఎట్లా తీపించుకుంటా మేడం? మరి అదే ముక్క మీ ఇంట్లో చెప్పమ్మా. ఎట్లా తీపించుకుంటా అమ్మా, నేను ఇష్టపడ్డా, నేను లవ్ చేసిన, నేను ఆయనతో 3 నెలలు సంసారం చేసిన, నాకు కడుపు వచ్చింది, మీరు మర్చిపోమంటే నేను ఎట్లా మర్చిపోతామ్మా అని నువ్వు వాళ్ళతో ఎందుకు చెప్పలేకపోతున్నా అంటున్నాను నేను. సో రీనా గారు, ఈ అమ్మాయి పరిస్థితి చూస్తుంటే ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, ప్రెగ్నెంట్ తెచ్చుకుంది, అది ఇప్పటి వరకు ఇంట్లో తెలియదు. ఇంట్లో చూసిన సంబంధం చేసుకోవడానికి ఇప్పుడు రెడీగా ఉంది. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో మనం ఒక సైడే విని జడ్జ్ చేయకూడదు. ఇప్పుడు అసలు ఆ స్టోరీ ఏంది, అమ్మాయి స్టోరీ ఏందో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి తెలుసుకుందాము. మీ ఫ్రెండ్స్తో మాట్లాడదామా? ఎందుకు మేడం, నన్ను నమ్మట్లేరా మీరు కూడా? నమ్మడం అని కాదు, అంటే మీ ఫ్రెండ్స్ నీకు అంత క్లోజ్ ఉన్నారు కదా, అసలు ఏంటి విషయము, నీ మైండ్ సెట్ ఎలా ఉంది, మీ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం కదా. నేను ఇంత చెప్తున్నా మీకు నమ్మాలనిపించట్లేదా? నువ్వెందుకు వాళ్ళతో మాట్లాడితే ఏమైంది నీకు? కాదు, ఎందుకో మౌనిక మందు ప్రభావం వల్ల ఈ పిల్ల కొద్దిగా మంది ఏం లేదండి, అమ్మాయి బానే ఉంది. మంది ఎక్కడదండి అంటుంది కదా. ఇవన్నీ వేస్ట్. మౌనిక గారు వెనకాల తెలియకుండా చాలా జరుగుతూ ఉంటాయి. సరే మందు ఉందంటారు, మందు పెట్టడం మనిషిని మార్చడం ఉందంటారా? అసలు యాక్చువల్లీ మందు అనేది ఏమో మొత్తానికి ఆ సబ్జెక్టే వేరు. మనం ఇప్పుడు అందులోకి వెళ్తే ఇంకా చాలా చాలా లోతుగా వెళ్ళాల్సి వస్తుంది. సో
పరిస్థితిని చూస్తుంటే అటు ఇటు కాకుండా కన్ఫ్యూజన్ లో ఉంది, ఏం చేయాలో తెలియని పరిస్థితులు అయితే ఉండిపోయింది, అటు తల్లిదండ్రులకు కాకుండా ఇటు బాయ్ ఫ్రెండ్ కి కాకుండా, ఐ మీన్ హస్బెండ్ కి కాకుండా. సో బెటర్ వాళ్ళ ఫ్రెండ్స్ తిని అడిగి కొద్దిగా క్లారిటీ తీసుకుంటే బెటర్ మాట్లాడి క్లారిటీ వస్తుంది అంతే. హలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. హలో హలో ప్రవళికనేనా మాట్లాడేది? అవునండి, ఎవరు? నేను రీనాని మాట్లాడుతున్నామా. సమ్రీన్ వాళ్ళ ఫ్రెండేనా నువ్వు? అవును మేడం. చిన్న హెల్ప్ కావాలి. మేడం చెప్పండి. ఓకే, క్లోజ్ ఫ్రెండా నువ్వు సమ్రీన్ కి? మేడం క్లోజ్ ఫ్రెండ్. యా, వాళ్ళ లవ్ మ్యాటరు, ఫ్యామిలీ మ్యాటరు అన్నీ తెలుసు కదా నీకు? తెలుసు మేడం. ఏంటి మందంటుంది, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ చిత్రహింసలు అంటుంది, మళ్ళీ ఇంటికి వెళ్తే ఎంగేజ్మెంట్ అంటుంది. ఏంటి సమ్రీన్ వ్యవహారం అంతా ఏంటో గందరగోళంగా అనిపిస్తుంది నాకు. ఏం జరుగుతుందంట? అంటే తను ఫస్ట్ ప్రసాద్ అనేసి ఒక అబ్బాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంది. ఆ విషయం వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియదు మాక్సిమం. అయితే తర్వాత తనని వీళ్ళిద్దరి మధ్యలో ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చి, అంటే కొట్టుకోరు ఇద్దరు. తను అన్న ఏం చేసి ఈమె కొడితే ఈమె కోపం వచ్చేసి వెళ్ళిపోయింది అన్న దగ్గరికి వెళ్ళి. అన్న దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏమైందో తెలియదు, ఈమెకి మందు పెట్టిరు అనేసి ఇంకా ఆలీలు అనుకుంటుంటే నాకు అనుమానం వచ్చింది. పక్కన ఆలీలు అనుకుంటుంటే అనుమానం వస్తే నేను తర్వాత నాకు కూడా ఏం చెప్పలేదు, తను ఫోన్ మెసేజ్ ఏం లేదు, నాకు కూడా టచ్ లో లేకుండా ఉండేది. అయితే తర్వాత ఎంగేజ్మెంట్ అయిందని తెలిసింది మేడం నాకు. అంటే వాళ్ళ క్యాస్ట్ ముస్లిమ్స్ అబ్బాయితో ఎంగేజ్మెంట్ అయిందని తెలిసింది. తర్వాత ఇంకా నేనే డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడితే ఇంకా లేదబ్బా ఎంగేజ్మెంట్ అయింది అట్లా ఇట్లా అంటే సరే ఒకసారి కలువు అని చెప్పిన. సరే అబ్బా అనేసి కలిస్తే నేను మాకు తెలిసిన అత్తమ్మకి తెలిసిన ఒక అతను ఉండే మందు తీపియని అనేసి ఇంకా వాళ్ళు అంటారు కదా అనేసి సరే ఒకసారి తీసుకోవతే చూద్దాం అన్నట్టు తీసుకెళ్ళిన. తీసుకెళ్తే వాళ్ళు చూసిర్రు, తీసేసిర్రు, మాకు పెట్టిరు మందు పెట్టిరు ఎవరు అని చెప్పారు. మందు తీసేసిన తర్వాత మళ్ళీ వచ్చేసిన తర్వాత ఒక 10 days తర్వాత నేను తర్వాత ఒక 2-3 days కూడా ఏం మాట్లాడలేదు తనతో. తర్వాత నేను మెల్లగా అడిగిన ఏమైందబ్బా ఇట్లా చేస్తున్నావు, అన్నకి నీకేమైంది, ఎందుకు గొడవ, మళ్ళీ మ్యారేజ్ అది ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకుంటున్నావు, మ్యారేజ్ కి ఎందుకు ఒప్పుకుంటున్నావు, చిన్న గొడవకి వెళ్ళిపోతారా, ఎంత మంచిగా ఉండేటోళ్ళు మీ ఇద్దరు, ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, ఎంత మంచిగా ఉండేటోళ్ళు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు, ఏమైంది నీకు అనేసి నేను అడిగితే తను అంటుంది అబ్బా నాకు తెలియకుండా ఎంగేజ్మెంట్ అయింది అనేసి తను అన్నది. అదే ఏం అడిగినా నాకు తెలీదు, సోయలేదు, మర్చిపోయా, గుర్తులేదు అన్నట్టు డైలాగ్స్ చెప్తాను. మరి అందుకే కాస్త కన్ఫ్యూజన్ అయ్యి నీకు కాల్ చేయడం జరిగింది. సో ఎందుకు ఈ ముందు మ్యాటర్ నిజమే అంటావు? మేడం నిజమే, నేనే తీసుకెళ్ళిన తనకి. ఏమో ఏం మందులో మరి ఈ కాలంలో కూడా మీరు కూడా నమ్ముతున్నారంటే ఇంకా ఏం చెప్పుకోవాలి. సో రైట్, సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటో తెలుసా సమ్రీన్ది? తెలుసు మేడం. మరి ఏంటి అక్కడేమో ఆయనేమో వద్దంటున్నాడంట, ఇక్కడేమో ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక సతమతం అవుతుంటే, సో అటైనా వెళ్ళి చెప్పుకోవాలి కదా. ఆయన ఎందుకు వద్దంటాడు ఇప్పుడు ప్రెసెంట్? మీ అన్న ఎందుకు వద్దంటున్నాడు తినని? అంటే తను నాకు చెప్పకుండా నువ్వు వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ చేసుకున్నావు కదా, అప్పుడు ఒక మాట అంటే ఆ మాత్రాన పడవా నువ్వు, అంత కోపంగా చెల్లిపోతావు నా దగ్గరికి వెళ్ళి, నేనంటే నీకు ఇష్టం లేదా అది ఇది అనేసి అన్న మాట్లాడినుండే. తర్వాత ఇంక ఇప్పుడు నాకు నువ్వు వద్దు, తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా మేడం, నాకు నువ్వు వద్దు, నా వల్లనే వచ్చిందో లేదో నాకు తెలీదు, ప్రెగ్నెంట్, నాకు వద్దు, నువ్వు వద్దు నాకు అనేసి అంటుండు. ఇంకా ఈ అమ్మాయి ఏమో ఇంట్లో చెప్పడానికి భయపడుతుంది. సో ఎప్పటి నుంచి తెలుసు నీకు సమ్రీన్? నాకు అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేడం మేము. ఓకే, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఓకే, మరి అప్పటికి అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఇప్పుడున్న బిహేవియర్ లో ఏమైనా చేంజెస్ ఏమైనా చూసావా తనలో? చాలా మేడం, అసలు ఎంత మంచిగా ఉండేది, చాలా అంటే చాలా మారిపోయింది. అంతెందుకు మేడం, సరే ఇప్పుడు అన్న అంటే ఆమెకి ఆయనకి గొడవలు వచ్చి సరే విడిపోయింది, మేమేం చేసినా మధ్యలో మాకు దూరం అయిపోయింది. నాకు డౌట్ వచ్చింది ఇంక అప్పటికి. ఏంటంటే ఆ చేంజ్ కి, ఆ బిహేవియర్ చేంజ్ కి ఏంటి? అదే మేడం, ఇంకా లేదు మందు పెట్టిర్రు, అది మొత్తం ఫ్యామిలీ చేస్తుంది అంటావు, ఇంకా తన పర్సనల్ లైఫ్ మొత్తం వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్న, మెయిన్ వాళ్ళ అన్న మేడం. సరే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, ఈ మందు మ్యాటర్ పక్కన పెడితే వీళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అదే మీ అన్న, మీ ఫ్రెండ్స్ తో మాట్లాడడం నాకు నచ్చట్లేదు, వాళ్ళు మంచోళ్ళు కాదు అని అంటున్నారు. సో మరి మీరెందుకు వీళ్ళ మధ్యలోకి వచ్చారు? అసలు ఏంది
మిమ్మల్ని ఎందుకు అంటున్నాడు ఆయన? లేలే మేము ముందు నుంచి ఫ్రెండ్స్, కాకపోతే మా ఫ్రెండ్స్ లలో కొంతమంది అటు ఇటు అంటే ఉంటది కదా మేడం, వాళ్ళకు కూడా లవర్స్ వాళ్ళు. ఓకే, మరి వీళ్ళు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, మరి అప్పుడు తెలియంది ఇప్పుడు ఎందుకు వాళ్ళ ఫ్రెండ్స్? ఈ పిల్లని చెప్తాడు. అంటే ఎవరు వాళ్ళు వచ్చిందో తెలియాలి కదా మనకి, ఎందుకు అంత వాళ్ళ పర్సనల్ లైఫ్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళావా నువ్వు? మేడం మ్యారేజ్ అయినాక కూడా మేము అప్పుడప్పుడు టెంపుల్స్ కి వెళ్తుండే, అప్పుడప్పుడు బయటకి వెళ్తుండే, మేము అందరం కలిసి వెళ్తుండే. అప్పుడు ఏం కంప్లైంట్స్ రాలేదా సమరన్ దగ్గర నుంచి? అప్పుడు ఏం లేదు మేడం, మంచిగానే ఉండే. అప్పుడు ఒక 1 month 2 months మంచిగానే ఉండే. తర్వాత ఇక వీళ్ళిద్దరికి ఏమైంది, ఎప్పుడు చెప్పలేదా కొడుతున్నాడు, తాగుతున్నాడు, తిడుతున్నాడు అని? చెప్పింది 2-3 times చెప్పింది. ఇక నేను అన్న పర్లేదు తెలుసు కదా అన్న గురించి, కొత్తగా అయితే కాదు. నేను అన్న మ్యారేజ్ కాకముందు కూడా తాగింది కదా, అప్పుడు చేసుకునేటప్పుడు తెలియదా అనేసి అన్నా. మరి ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇట్లా చేస్తున్నావు, అప్పుడు తెలుసు కదా మొగోళ్ళు అన్నప్పుడు ఆ మాత్రం తాగరా అనేసి నేను మాట్లాడితే సరే అబ్బా అనేసి ఇంక అప్పటికి ఊకున్నది. సరే మా ప్రవళిక, ఎంతో అయిపోయింది. నువ్వు ఫ్రెండ్వి, ఎప్పటి నుంచో చూస్తున్నావు, తన గురించి నీకు తెలుసు. సో మీ అన్న దగ్గరికి వెళ్ళి అన్న ఇది పరిస్థితి, ఫ్యామిలీలో ఇట్లా చేస్తున్నారు, ఎందుకన్నా ఈ టైంలో ఆవిడ్ని ఇట్లా బాధపడడం మంచి పద్ధతి కాదు అని ఒప్పించాలి కదా నాన్న. ఒప్పించాలి. ఒకసారి మమ్మల్ని మాట్లాడమంటావా? మేడం మాట్లాడండి, నేను కూడా చెప్తే లేనా నేను ఒప్పుకోను, అంతా ఇష్టపడ్డా కదా, మరి అంత మీకు తెలుసు కదా నేను ఎంత ఇష్టపడ్డాను ఆమెకి. ఎట్లా లవ్ అయితే ఉంది మేడం, లవ్ అయితే ఉంది, పోగొట్టుకోవడానికి అయితే రెడీగా లేడు. మేడం లవ్ అయితే ఉందిలే కానీ ఇంకా ప్రెగ్నెంట్ విషయంలో తను ఒప్పుకుంటలేడు. అదేంది అంటే నా పాప కాదు, అంటే నా బాబు కాదు అన్నట్టు తను ఉండు. అట్లెట్లమ్మా, వాళ్ళే పెళ్లి చేసుకున్నారు, వాళ్ళే ఇష్టానుసారంగా ఒక రూమ్ తీసుకొని ఉన్నారు, అవన్నీ జరిగిపోయిన తర్వాత ప్రెగ్నెంట్ నాకు కాదు అని అంటే ఇంకా అక్కడ లవ్ ఎక్కడ ఉన్నట్టు? కాదనుకుంటే ఎవరు ఊరుకుంటారులే, ఇప్పుడు ఎన్నో టెస్టులు కూడా ఉన్నాయి చూపించుకోవడానికి. కానీ ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఇప్పుడు ఈ పిల్ల వచ్చేనా ఎట్లా ఉంటది ఆ నమ్మకం లేని మనిషితోటని నా డౌట్. అసలు ఈ పిల్ల రాకుండా ఉండాల్సింది మేడం వాళ్ళ అన్న దగ్గర నుండి. అంటే పెళ్ళైనాక ఆ మాత్రం ఒకసారి 2 సార్లు కొట్టుకోకుండా ఎవరు ఉండరు కదా మేడం. ఈమె కూడా కొంచెం కోపం ఎక్కువే, ఆ మాత్రం ఉండాలి కదా. నేను కూడా వచ్చేసినాక కూడా చెప్పిన ఏం కాదులే పోయే అని చెప్తే వినలేనమాట. ఇంకా వినప్పుడు మనం ఏం చేస్తాం మేడం ఇక. సో వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసా అమ్మ నీకు? తెలుసు మేడం. ఎట్లుంది వాళ్ళ మైండ్ సెట్, ఎట్లుంది? ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది, సరే ప్రేమ విషయం అన్నప్పుడు ఒప్పుకోరు, ఏ పేరెంట్స్ అయినా ఒప్పుకోరు. సో ఇప్పుడు పెళ్లి అయిపోయింది, ఒక దగ్గర ఉంటున్నారు, మరి ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ అయింది కదా, వాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడు ఈ విషయం చెప్తే ఎలా ఉంటది అసలు? వాళ్ళన్న ఇంక ఎట్లా చేస్తాడు, ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు మేడం? వాళ్ళ అన్నకి పెళ్లి అయిందా ఇంతకి? వాళ్ళ అన్నకి పెళ్లి కాలేదు మేడం. పెళ్లి కాలేదు. అవునమ్మా, ఇప్పుడు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది, ఒక ఇంట్లో ఉంటుంది, ప్రెగ్నెంట్ తెచ్చుకుంది అన్నప్పుడు ఏ అన్న ఏం చేస్తాడు? ఎంత కోపం ఉన్నా కూడా నా చెల్లి దగ్గర తప్పు ఉంది, ఇప్పుడు ఆ పెళ్లి చేసుకున్నోని బెదిరిస్తే ఈ కడుపేం కావాలి, సమాజం ఏమంటారు మా చెల్లని అని ఉంటది కదా ఒకటి. వాళ్ళకి ఎట్లుంటది తెలుసా మేడం, ఈ పిల్ల జీవితం అంటే తనకు నచ్చినట్టు తనని ఉండనివ్వరు. మెయిన్ ఏంటంటే తనకు నచ్చినట్టు తనని ఉండనివ్వరు. ఏదైనా సరే నువ్వు మా కోసం వేయాలి, నువ్వు మేము చెప్పినట్టే బ్రతకాలి, మేము ఎట్లున్నామంటే నువ్వు అట్లా ఉండాలి అన్నట్టు చేస్తారు వాళ్ళు. ఇంకా అట్లాంటి వాళ్ళకి పిల్ల ఎట్లా చెప్తుంది మేడం నేను ఇట్లా ప్రెగ్నెంట్ అయినా? ఆ పిల్ల బాధ ఎవరికి చెప్పుకుంటది? ఇప్పుడు కన్న తల్లి వినాలి కదా మేడం చెప్పేది. తనైతే పెద్ద మెంటల్ మేడం వాళ్ళ మమ్మీకి. ఓకే, మస్తు టార్చర్ పెడతారు. అటు చెప్పుకోలేక తల్లిదండ్రులు వినలేక, ఇటు మొగుడు వినకపోతే పాప ఈ పిల్ల ఏం చేస్తుందో నిజంగా. సరే ఇటు సైడ్ అబ్బాయికి కూడా ఎవరు లేరు కదా అమ్మ, అక్క చెల్లెలు లేరు, అమ్మ సరిగ్గా లేదు, పెళ్లి చేసుకున్న పిల్లని పెళ్లి చేసుకొని ఇట్లా వదిలేయడము ఆ పిల్లోడికి కూడా కరెక్ట్ కాదు కదమ్మా. చెప్తే మంచిగా వింటాడు మేడం, ఒకసారి మీరు చెప్పి చూడండి. ఓకే నాన్న, మాట్లాడతాం. అంతంత మాత్రాన చెప్పినందుకే కొంచెం అంటే కొంచెం మారింది పిల్ల విషయంలో. ఒకసారి మీరైతే ట్రై చేయండి మేడం, మరి మాట్లాడి చూడండి ఒకసారి అయితే. నమ్మకం ఉంది, మా అన్న మాట్లాడు అన్న నమ్మకం ఉంది, చూద్దాం తను కూడా ఎట్లా అంటాడు మరి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నీ గురించి నువ్వు ఇంత లోపల ఎంత సతమతం అవుతున్నావు. సరే మరి ఎన్నిసార్లు ట్రై చేసి ఉంటావు మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళడానికి? చాలా సార్లు ట్రై చేశాను మేడం. అన్నిసార్లు ఒకటే మాట, నువ్వు వద్దు, బిడ్డొద్దు, వద్దు, నాకు అవసరం లేదు, నన్ను వద్దనుకొని పోయినావు,
ఆ పాప కూడా నాదో కాదో తెలియదు. ఆ మాట అంటాం చాలా పెద్ద నేను ఎవరికి చెప్పుకోవాలి మేడం? ఇక్కడ మమ్మీ వాళ్ళకి చెప్పాలా, తనకి చెప్పాలా? నువ్వు అనలేదా నాకేం సరే అర్థం పాప అవ్వట్లేదు. నీ పాప కాదంటున్నావు, చలో హాస్పిటల్కి వెళ్దాం పద, వాళ్ళు చెప్తారు కదా ఈ బేబీ ఎవరో అని. చెక్ చేసుకున్నా నాకు అవసరం లేదు, ఒక్కటే మాట అంటున్నారు. కోపంలో ఉన్నాడేమో, ఒకసారి మాట్లాడి చూద్దాం మౌనిక. ఓకే చెప్పమ్మా, నెంబర్ చెప్పు. 9050. హలో ట్యూన్స్ పొందడానికి స్టార్ హలో ప్రసాద్ గారేనా మాట్లాడేది? అవునండి. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారండి? బాగున్నా, మీరు బాగున్నారు? ఎస్ అండి, థ్యాంక్ యూ. అండ్ సమ్రీన్ గురించి మీతో మాట్లాడదామని కాల్ చేశాను. మీకు తెలిసే ఉంటుంది అంటే ఇప్పుడే ఇంతకు ముందే మీ స్టోరీ మాకు తెలిసింది. ఏం స్టోరీ అంటే పాపం సమ్రీన్ ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చి ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు. దాని ఆఫ్టర్ ఏదో చిన్న చిన్న కారణాలతోటి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఏదో వాళ్ళ తల్లిదండ్రులు ఎంగేజ్మెంట్ చేశారంట. ఆ కోపంతో ఉన్నారా ఏంటి? ఏంటమ్మా గట్టిగా మాట్లాడండి కొంచెం. మరి మీరు కూడా మరి ఇంత బాగా లవ్ చేసుకున్న తర్వాత కూడా అనుమానించడం ఏంటండి ఒక భార్యని? కోపం ఉండటం కరెక్టే, మరి అనుమానం ఎందుకు ఉంది అక్కడ? నాకు వాయిస్ బ్రేక్ అవుతుంది. అనుమానం అంటే మేడం తను ప్రెగ్నెంట్. నాకు ఎలా అది నాకు కొంచెం అట్లనే కొంచెం కన్ఫ్యూజన్. అవును, నీతోనే కదా ఉంది తను. ఇప్పుడు నాతో ఉన్నప్పుడు మరి ఇంకో ఎంగేజ్మెంట్ ఎందుకు చూస్ చేసుకోవాలి? ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకోవాలి? సో అసలు బయటికి ఎందుకు పంపించేసావు నువ్వు? తను ఎందుకు వెళ్ళిపోయింది నీ దగ్గర నుంచి? వెళ్ళిపోయిందంటే కొంచెం ఫ్రెండ్స్ తోటి అలా ఇలా తిరగడము, నాకు అది కొంచెం చెప్పి చూసుకోవాల్సింది కదా ప్రసాద్. పెళ్లి చేసుకుంటే అంటే అది కూడా కుదరదు కదా. నిజమే. మరి నీకు తెలిసిన ఫ్రెండ్సా? నీకు తెలిసిన ఫ్రెండ్సే కదా, ఇద్దరికి తెలిసిన ఫ్రెండ్సే ఇద్దరు కూడా. ఎవరితోనో బయట వాళ్ళతో పోలేదు కదా ప్రసాద్, అర్థం చేసుకోవాలి కదా. నువ్వు కాకుండా ఇంకెవరున్నారు? తల్లిదండ్రులు వదిలేసుకొని నువ్వే సర్వస్వం అంటూ వచ్చిందే నీ కోసం. మేడం దానికి పెద్ద ఇష్యూ చేసింది మేడం తను. సమ్రీన్ దానికి చాలా పెద్ద ఇష్యూ చేసింది. దేనికి? దేని గురించి మాట్లాడుతున్నారు? గొడవ విషయంలో చిన్న చిన్న గొడవ పెద్ద ఇష్యూ చేసింది తను. ఏం గొడవ? అదే ఇంతకుముందు ఇంట్లోకి వెళ్ళిపోయినప్పుడు కొంచెం మా ఇద్దరికి చిన్న ఇష్యూ ఉండే. ఓకే. చిన్న ఇష్యూ కాస్త తనే పెద్దగా చేసుకొని ఇంకా వెళ్ళిపోయింది. నేను కూడా ఫస్ట్ బాగానే చూసుకునేవాడిని. చెప్పింది బానే ఉండేవాడు 3 నెలల వరకు. ఆ తర్వాత తాగడం అనేది నార్మల్ గా ఉండేది, కానీ తర్వాత నుంచి కొట్టడం కూడా స్టార్ట్ చేశారు. అనుమానిస్తున్నారు నన్ను, నా ఫ్రెండ్స్ తోని కూడా నన్ను మాట్లాడనివ్వట్లేదు, అందుకే కోపం వచ్చి వెళ్ళిపోయాను అంటుంది. ఇప్పుడు తాగి కొట్టినా అని చెప్పేసి ఇష్యూ చేసిందని చెప్పిందా? అవును. కరెక్ట్, తన దగ్గర కరెక్ట్ ప్రాపర్ ఆన్సర్ తీసుకోండి మరి. ఇది కాదు ప్రాపర్ ఆన్సర్, ఇది కాదు కరెక్ట్ ఆన్సర్ తన దగ్గర నుంచి. ఏంటమ్మా మళ్ళీ ప్రసాద్ ఇంకేమేమో మాట్లాడుతున్నాడు? కావాలని అబద్ధం చెప్తున్నారు మీకు. అట్లనే చెప్తారు మేడం. చెప్పు ప్రసాద్. మేడం నేను కొట్టిన కూడా ఒకటేసారి మేడం, ప్రతిసారి కాదు. నేను ఒకటే ఇష్యూలా చిన్న జస్ట్ ఒక. ఎందుకు అట్లా అబద్ధాలు ఆడుతావు? 5 సార్లు బెల్ట్ తో విచక్షణారహితంగా కొట్టినావంట. అసలు అమ్మాయిల్ని బెల్ట్ తీసి కొట్టాలని ఎట్లా అనిపిస్తుంది అయ్యా ప్రేమించిన వాళ్ళు? నాకు అర్థం కాదు. మరి ఫోన్ గంటలు మాట్లాడుతున్నారు. అది అమ్మాయిలతోనే కదా. ఎవరితో మాట్లాడుతున్నా రీజన్ చెప్పదు, నాకు రీజన్ తెలియదు. అంటే నా ఫ్రెండ్స్ అంటది, ఫ్రెండ్స్ కూడా గంటలు మాట్లాడతారా? 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతారు, గంటలు మాట్లాడతారు మన ఫోన్ లో. అది కూడా ఒక రోజేనంటగా మాట్లాడింది. ఒక రోజు కోసం ఇంత తతంగం చేయాలా? కొట్టిన కూడా ఒకటే రోజు, ప్రతి రోజు నేను ఏం కొట్టలేదు. అవునా? కొట్టిండు మేడం, మీరు తిడతారనేసి అలా అబద్ధం చెప్తున్నాడు. ఇప్పుడే అన్నాడు కదా మేడం, కొట్టినాను ఒప్పుకున్నాడు కదా. ఇవన్నీ కాదు గాని పాస్ట్ ఈజ్ పాస్ట్. ఏయో తన్నుకున్నారు, కోపం వచ్చి వెళ్ళిపోయింది అనుకో. నీ భార్య కాదా? నువ్వు ప్రేమించలేదా అమ్మాయిని? ఇప్పుడు నా బిడ్డ కాదు, నా భార్య కాదు అంటే ఎట్లా ప్రసాద్? ఇట్లా ఆమె ఎవరితో మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా మీరు ఇదంతా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఆమె అవసరం. బిడ్డకు నేను కాదు. ఆమె ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆ మధ్యలో ఏమైందో నాకు తెలియదు.
నాకు ఆమె వద్దు, మీరు కన్విన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు, నేను ఆమెను చేసుకోను. అంతే అంటావు? నేను చేసుకోను. ఏమైపోద్దా ఆ పిల్ల బ్రతికి ఏమైపోతుంది నువ్వు కాదంటుంటే? ఇట్లా మీరు ఆడాన కాబట్టి మీకు తెలుస్తుంది ఆమె బాధ. మరి ఇప్పుడు వేరే వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు నేను అంత సఫర్ అయినప్పుడు ఆమె ఎక్కడికి పోయింది మరి? ప్రసాద్ నేను అదే అంటున్నా, నిన్ను కాదనుకొని బయటికి వెళ్ళినందుకు ఆవిడ ఆ రోజు కోపంతో వెళ్ళింది, తర్వాతైనా ఫోన్ చేసిందంటే కదా నీకు, నాకు తెలియకుండా జరిగింది, ఏదో ముందు పెట్టారు తల్లిదండ్రులు ఏదో ఇప్పుడు అటు తల్లిదండ్రులకి ఏం చెప్పుకోలేక ఏమి మాట్లాడుకోలేక ఇటు నువ్వు కూడా ఇట్లా చేస్తే అమ్మాయి ఎట్లా వెళ్తుంది చెప్పు? మేడం నేను మీకు ఒక చిన్న చెప్తాను, ఏమనుకోకండి. మీకు మ్యారేజ్ అయిందా? అయింది. ఒకవేళ మీ హస్బెండ్ కూడా ఒకసారి మిమ్మల్ని ఏమన్నా ఇట్లా కొడితే మీరే వెళ్ళిపోతారా? అదే అంటున్నాం, సర్ది చెప్పాం మేము. ఒక్కసారికి 2 సార్లకి ఎందుకు వెళ్తారు? అవన్నీ అయిపోయినాయి ప్రసాద్, అవన్నీ కాదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఈ బిడ్డని నాకు కావాలి అనుకుంటే ఇప్పుడు వెళ్ళిపోతే ఇప్పటికిప్పుడు పెళ్లి చేస్తారు, ఏమైనా చేస్తారు. కానీ ఆ పిల్ల వెళ్ళట్లేదు, నాకు ప్రసాదే కావాలంటుంది. తన లైఫ్ తను చూసుకుంటది, కావాలంటే మంచి నీకంటే ఇంకా గొప్పోడే తీసుకొచ్చి చేస్తాడేమో వాళ్ళ తల్లిదండ్రులు. కానీ వద్దు కదా తనకి, నీతోటే లైఫ్ అనుకుంటుంది, నీతోటే సర్వస్వం అనుకుంటుంది కదా తను. అందుకే కదా తిరిగి మళ్ళీ ఎవరి వల్ల కాకపోయేసరికి ఇక్కడ వరకు వచ్చింది తను. మందు పెట్టానని చెప్పేసి మంచిగా లేదంటుంది కదా, ప్రసాద్ చచ్చిపోయాడని చెప్పేసి అనుకోమనండి, బ్రతకమనండి. అంత మాట ఎట్లా అంటావు? వద్దు మేడం, నువ్వే కావాలనుకుని బ్రతుకుతున్నా, కడుపులో మోస్తున్నా బిడ్డకి, నువ్వు అట్లా మాటలు ఇట్లా సమాధానం చెప్తావు చెప్పు? నువ్వు ఎలా మాట్లాడతారు మేడం? నేనే కారణం అని చెప్పేసి కడుపులో బిడ్డ పెరిగింది, నేను తండ్రి అని మీరు ఎలా అగ్రీ చేస్తారు? నీతోనే కదా సంసారం చేసింది ప్రసాద్, ఎట్లా చెప్తారయ్యా మీ మగాళ్ళు? ఒక రోజుకి అట్లా బయటకు వెళ్ళి వచ్చిందో, ఒక రోజు ఎంగేజ్మెంట్ అయితే చాలు. ఎవరికి తెలుసు ఆ బిడ్డ ఎవరని? ఎంగేజ్మెంట్ ఎట్లా చేసుకుంటారు మేడం? ఎంగేజ్మెంట్ ఎట్లా చేసుకుంటారు చెప్పండి? తను స్పృహలో లేదంటుంది కదా. ప్రవళిక కాల్ చేసాం మేము, ఏదో కహానీలు చెప్తున్నారు, ముందు కహానీలు చెప్తున్నారు కానీ ఒకటే మేడం, వాళ్ళిద్దరు ఒకటే, ఇద్దరు దొంగలే మేడం. నేనైతే ఆమె చేసుకోను, నాకు వద్దు. కడుపులో బిడ్డకు నేను తండ్రిని కాదు. సరే టెస్ట్ చేయిస్తే ఎంగేజ్మెంట్ అయిన తెలిస్తే లేదయ్యా, ఆడపిల్ల ఎట్లా ఒప్పుకుంటదయ్యా? మరి అట్లా ఎంగేజ్మెంట్ చేసుకుంది, మరి ఎంగేజ్మెంట్ అట్లా చేసుకుంది, ఎట్లా చేసుకుంది ఎంగేజ్మెంట్ అని అంటున్నా. దీనికి సమాధానం నువ్వే చెప్పాలి సమరి. తనకి చెప్పా మేడం, నేను కావాలని చేసుకోలేదు, నాకు అప్పుడు గుర్తు లేదు, ఇలా మందు పెట్టారు అది నేను చాలా చెప్పాను. నేను తనకి చాలా ట్రై చేసి చెప్పా, నాకు వద్దు 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 చాలా చెప్పాను. చాలా నెమ్మదిగా విను, తన పరిస్థితి ఇంట్లో బాగాలేదు. మేడం గుర్తుతే ఊళ్ళో మూచిపాలు వలుతాయి అని చెప్పు. నేనైతే ఆమె నాకు వద్దు మేడం, నేను చేసుకోను, నాకు అవసరం లేదు. ఇప్పటికీ ఇంకా కోపం తగ్గలేదా తనంటే? తగ్గలేదు, కనిపిస్తే కొట్టి చంపేస్తా. నువ్వే కావాలనుకుని బ్రతుకుతుంది కదా ఇక్కడ. నాకు వద్దు మేడం. అయినా నేను తప్పు చేశా అంటే ప్రూఫ్ చూపించాలి కదా మేడం. మరి ఒక్క రోజు ఎంగేజ్మెంట్ తనకు తెలియకుండా జరిగిందని చెప్పి నువ్వు తనకి ఇంత కఠినమైన శిక్ష ఇవ్వడం చాలా దారుణం అండి ప్రసాద్ గారు. ఒక్కసారి ఆలోచించండి. అంటే మీకు ఇప్పుడు ఆమె బాగా అర్థమైంది, ఆమె ప్రతి చెప్పండి అని నమ్మిరు, ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ తోటి ఉన్నది అన్ని చెప్పిన తర్వాత మీరు అంతా అయ్యారు. ఇప్పుడు నేను ఎట్లా అంటే అందులో నేను మధ్యలో పూల్ అయినా ఆమె ఎంగేజ్మెంట్ ఒక్కటి ఇంత ఒక ఆడపిల్ల బయటకు వచ్చి నాకు వాడే కావాలి, నేను వాడితోనే ఉంటాను అని ఎవరైనా చెప్పుకుంటారా? ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది, పబ్లిక్ గా చెప్పుకుంటారా చెప్పు? అన్ని వదిలేసుకొని రేపొద్దున ఫ్యూచర్ లో ఎట్లా వెళ్తుంది బయటికి చెప్పు? ఇదంటే క్లారిటీ ఇచ్చే ఒకసారి. నేను తప్పు చేసిన అంటే ప్రూఫ్ చూపించాలి కదా. మరి మరి నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు నువ్వు తప్పు చేసింది, తనకు వేరే ఎఫ్ఐఆర్ ఉంది అని, మరి ప్రూఫ్ ఏది నీ దగ్గర ఉందా? ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, మరి నీ దగ్గర ఉందా ప్రూఫ్? గంటలు ఫోన్ లో మాట్లాడినా వాళ్ళు, నేను మాట్లాడినా కదా, అదే ప్రూఫ్ తీ. ఎవరు మాట్లాడింది ఎవరు? వాళ్ళు గంటలు ఫోన్ లో మాట్లాడింది ఎవరు? చెప్పినా కదా ప్రవళిక వాళ్ళని, కంపెనీలో ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. కంపెనీలో మూతలు చూసుకునేటోళ్ళు నీకు గంటలు మాట్లాడి ఏమున్నది? ఫస్ట్ మాట్లాడినప్పుడు లేదా మరి డౌట్?
ఎవరికి? నీకు చేసుకున్నప్పుడు లేదు, ఫస్ట్ మాట్లాడినప్పుడు డౌట్ లేదు, ఇప్పుడు డౌట్ వస్తుందా? అంటే ఇప్పుడు నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కడుపు వచ్చిందని నేను చెప్పినా కదా ఎంగేజ్మెంట్ నాకు తెలియకుండా అయింది, నన్ను క్షమించు, సరే నా సైడ్ తప్పు ఉంది కదా అని. సరే చెప్పు. సరే నాకు 2 గంటలు ఏం మాటలు మాట్లాడి 2 గంటలు ఆమెతో ఏం మాట్లాడినావు? అరే లేడీస్ కదా ఏదన్నా ఉంటది మాట్లాడడానికి, అన్ని చెప్పారు కదా. 2 గంటలు ఏముంది మాట్లాడి? ఏదన్నా ఉంటది, కంపెనీ విషయం గానీ ఏదన్నా సరే, డబ్బులది గానీ ఏదన్నా. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే కదా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయినప్పుడు అవన్నీ ఏం తెలుసుకోలేదా మీకు? తెలియదా? తెలుసుకోలేదా అని అంటే నేను మాట్లాడింది ఒకటే రోజు కదా, మరి 2 hours. నువ్వు 10 సార్లు కొట్టినా ఎట్లా చెప్పినావు? నువ్వు నేను కొట్టింది ఒకటే రోజు కొట్టినావు కదా. సరే ఇంకోసారి నువ్వు చెప్పినట్టే వింటా, ఎవరితో మాట్లాడాను, ఈ ఒక్కసారి నా తప్పును క్షమించు, నాకు నువ్వు కావాలి. నాకు వద్దు, ఐఎమ్ సారీ, నేను ఫోన్ కట్ చేస్తున్నా, ఫోన్ చేస్తే మాత్రం కాదు. నేను ఇంత ఘనంగా బతిలాడుతున్నా కూడా మొండోట్లో ఉన్నాడుగా. 2 గంటలు వచ్చింది నీకు ఇప్పుడు ఫోన్ మాట్లాడడం వల్ల ఆయనకి ఇబ్బంది. అట్లాంటిది ఫ్యూచర్ లో ఇంకెవరితైనా మామూలుగానే ఎదురుగా వెళ్తే హాయ్ హలో చెప్పుకున్నా కూడా ఏమైతుంది ఫ్యూచర్? మరి అదే అర్థం కాక వచ్చిన మేడం, మీరేమన్నా చెప్తారేమో అని. ప్రతి దానికి నా సైడే వేస్తే కాదు కదా, తప్పు చేయండి ఆడపిల్ల అయినా పడదు కదా. సరే నేను తప్పు చేసినానో కరెక్ట్ చేసినానో నాకైతే తెలియదు, చేసినందుకన్నా ఒప్పుకొని సరే అమ్మ వాళ్ళని ఇద్దరం కలిసి ఒప్పించి చేసుకున్నామని చెప్తున్నా, నా సైడ్ నుంచి తప్పు అయింది అని. ఇంత క్లారిటీగా ఎవరు చెప్తారు మేడం, ఇంత ఘనంగా? ఇంకెంత ఇది కావాలి నేను? సో నీ వైపు మాత్రం తప్పేం లేదంటావు, ఏమి దాయకుండా చెప్పు. లేదు మేడం, తప్పేం లేదు. ఒకవేళ ఆడవాళ్ళతో మాట్లాడాలన్నా ఎంతసేపు మాట్లాడుతావు? అన్ని గంటలు ఏం అరే అమ్మాయితో 2 గంటలు మాట్లాడితే ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆ పిల్ల తల్లిదండ్రులకు దూరంగా ఉందండి, ఎందుకో తప్పుగా అర్థం చేసుకోవడం. తన నా బెస్ట్ ఫ్రెండ్, ప్రతిదీ తనకు చెప్పే చేస్తాను నేను. కనీసం ఎవరికి షేర్ చేసుకోకుండా తనకన్నా షేర్ చేసుకుంటా కదా, ఇలా ఉంది ఇది నా పరిస్థితి అని. ఆ ఫ్రీడమ్ కూడా లేకపోతే నెక్స్ట్ అదే అంటున్నా, ఒకవేళ నువ్వు కావాలనుకో నువ్వు వెళ్ళినావు అనుకో, మరి ఫ్యూచర్ ఫ్రీడమ్ ఏంటి? నాకు అర్థం అవ్వదు. అమ్మ వాళ్ళకి దూరంగా ఉంటూ కనీసం ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుకోకుండా నువ్వు నీ ఇల్లు నీ వంటిల్లు ఇక తినడం పండడం ఇంకా జాబ్కి వెళ్ళడం ఇంక ఇంతేనా? ఇక బయట ప్రపంచం అవసరం లేదా ఇంకా నీకు? నేను చెప్పినట్టే ఉండాలి, నేను చెప్పిందే కట్టుకోవాలి, ఇట్లా నడవాలి అట్లా నడవాలి. ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నా కదా మేడం, అట్లయినా సరే నేను ఉంటా, ఎందుకంటే తనంటే అంత ఇష్టం నాకు. ఉంటా అని సరే ఎవరితో మాట్లాడాను, ఎవరితో టచ్లో కూడా ఉండను, నీతోనే ఉంటా అని చెప్పినా కూడా తను ఒప్పుకోవట్లేదు కదా, ఏం చేయాలి నేను? ప్రసాద్ అనేవాడిని వదిలేద్దాం. ఒకవేళ నీ తల్లిదండ్రులు ఎవరైతే ఎంగేజ్మెంట్ చేయించారో తనతో లైఫ్ ఎలా ఉంటుంది అసలు? తను ఒకసారి అర్థం చేసుకోవడానికి ఎప్పుడైనా ట్రై చేసావా? ఆయన ఎవరు ఏంటి అంటే తను నార్మల్గా జస్ట్ ఆ రోజు మాట్లాడినా, ఒక్కసారే మాట్లాడినా తనతో కూడా. ఎంగేజ్మెంట్ అయింది, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నా వీళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కానీ అట్లా ఏం లేదు కదా? లేదు. తనకి కూడా నేను ట్రై చేసిన, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, నేను ప్రెగ్నెంట్ అని తనకి చెప్తే తను ఎట్లా ఉంటాడో కదా, మళ్ళీ ఇంట్లో చెప్పి అల్లరల్లరి చేయడము, తను ఎట్లా ఫీల్ అవుతాడో. పేరెంట్స్ చెప్పే ఉంటారేమో, చెప్పకుండా ఎందుకు ఉంటారు? ప్రెగ్నెంట్ అని చెప్తే ఏ అబ్బాయినా చేసుకోడు కదా మేడం. మీ అమ్మ వాళ్ళు ఇంత జరిగినా నీ పెళ్లి చేద్దానికి ట్రై చేస్తున్నారంటే అది ఒప్పించి ఉండొచ్చేమో, తెలియదు. తల్లిదండ్రులు కదా, కూతురు జీవితం చూసుకుంటారు. నువ్వు ఏమైనాక నా కూతురు, నేను ఏమైనా చేసుకుంటా, అట్లాంటి వాడినే నేను తెచ్చుకుంటా, ఇట్లైనా తెచ్చుకుంటారు వాళ్ళు. కూతురు జీవితం ముఖ్యం. గారు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటా, ఒకవేళ పేరెంట్స్ వైపు ఆలోచిస్తే కూతురు కోసం ఏమైనా చేయొచ్చు. అంటే ప్రెగ్నెంట్ అని చెప్పకపోవచ్చు కానీ ఇట్లా పెళ్లి చేసుకుంటున్నారు. ఒకవేళ ఇట్లా కూడా అనుకోవచ్చు, ఇప్పుడు ఈ అమ్మాయి అబ్బాయి ఉంటుంది ఎవరికి తెలియకపోవచ్చు, తెలియదని వీళ్ళే అంటున్నారు. వాళ్ళ ఇంట్లో తెలిసి పర్సనల్ గా ఇది ఎక్కడ తెలిస్తే అందరికి తెలిస్తే పరువు పోతుందని ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు కదా. సో అతనేమో మాట వినట్లేదు, ఇంకోసారి ట్రై చేద్దామా? హలో ప్రసాద్. చెప్పండి. సో రైట్, ఓకే, నువ్వు తను వద్దు నాకు నా లైఫ్ నేను చూసుకుంటాను అంటున్నావు, అంతేనా? ఫైనల్ డెసిషన్ అది? నాకు అక్కర్లేదు మేడం, నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళ అన్నకు నాకు అసలు పడదు కూడా పడదు, అక్కర్లేదు, నేను చేసుకోను. అన్ని పడకనే పెళ్లి చేసుకున్నావు కదా అబ్బా, ఇప్పుడు వద్దంటే ఎట్లా? నీ ఇష్టానికి నువ్వు ఇష్టపడతావు, కార్ లో తిప్పుతావు, బైక్ లో తిప్పుతావు, అన్నిటికి తీసుకుపోతావు, ప్రెగ్నెంట్ చేసినావు, రూమ్ లో పెట్టుకున్నావు, పెళ్లి చేసుకున్నావు. మరి అంత ఉన్నావు నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండాలి కదా.
మరి అంత ఉన్నప్పుడు ఆమె ఇంకొక ఎంగేజ్మెంట్ ఎట్లా చేసుకుంటది? అరేనయ్యా ఇంట్లో మరి నువ్వు అంటున్నాడు వాళ్ళ ఇంట్లో మాట్లాడలేదా? వాళ్ళ ఇంట్లో మాట్లాడలేదా? నా పిల్లానికి మీరు ఎట్లా ఎంగేజ్మెంట్ చేస్తారని నువ్వెందుకు మాట్లాడలేక సాటుకున్నావు? ఆ విషయం నాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా అయ్యా, వాళ్ళ మొహం మీదే చెప్పాల్సింది కదా. మీరు అరుస్తే నేను కూడా అరుస్తా. మరి అందుకే కరెక్ట్ గా సమాధానం చెప్పు. కడుపు చేసి నాకు ఇప్పుడు అవసరం లేదు మేడం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ఆమె మెడికల్ టెస్ట్ చేసినాక కూడా నాకు వద్దనుకుంటే గ్యారంటీ ఉందా? కడుపు నేను చేసిన గ్యారంటీ ఏమని ఇస్తారా అంటున్నాడు. నువ్వు ఒక రూమ్ లో ఉన్నావు, పెళ్లి చేసుకున్నావు, 4-5 నెలలు రూమ్ లోనే అమ్మాయిని ఉంచుకొని గ్యారంటీ ఉందా అని పిచ్చి మాటలు మాట్లాడతావు ఏందయ్యా? ఆమెను అడగండి, ఇప్పుడు మేమిద్దరం కలిసి ఉన్నామా అడగండి. కలిసి ఉన్నామనే చెప్తుంది కదా. అడగండి, సపరేట్ సపరేట్ రూమ్ ఉన్నాము. ఎన్ని మాటలు మాట్లాడమ్మా ఆయన. మ్యారేజ్ చేసుకున్నాక వేరే ఎట్లా ఉంటాం మేడం? చిన్నప్పుడు ఫ్రెండ్ ఉన్నది కదా, ఆమె పేరు ఆ ప్రవళిక కూడా అదే చెప్పింది. ఇద్దరు దొంగలే. ప్రసాద్ ప్రసాద్ హలో ప్రసాద్, ఇవన్నీ పాత మాటలు ప్రసాద్. నీకు కూడా నీకు ఇష్టమైన లైఫ్ పార్ట్నర్ నీకు కావాలని నువ్వు వద్దంటావా ఏంటి? వస్తుంటే నీకు కావాలి కదా, ఎందుకు అట్లా? ఇప్పుడు ఈ అమ్మాయిని కోల్పోయావు అనుకో, నిన్నుగా ప్రేమించే ఒక అమ్మాయి నువ్వు ఎట్లా తిట్టు కొట్టు పడుంటానంటుంటే ఇంతలా ప్రేమించే అమ్మాయి నీకు దొరుకుతుందా ఫ్యూచర్ లో? ఏమన్నాను? ఇంత చక్కగా చూసుకునే అమ్మాయి నీకు ఫ్యూచర్ లో దొరుకుతుందా అంటున్నా. పడుంటుంది కదా. అదే పడున్నప్పుడు నేను ఫస్ట్ కొట్టినప్పుడు ఎందుకు పోయింది? సర్లే పోయాను, ఏదో నా తప్పు అయిపోయింది ఒప్పుకుంటుంది కదా, నలుగురు ముందు ఒప్పుకుంటుంది అమ్మా షోలో. ఇదంతా డిస్కషన్ మీ దగ్గరకు వచ్చేది, ఇదంతా చేసి మీ దగ్గరకు వచ్చి డిస్కషన్ చేస్తుంది కదా. అదే నాకు ఫోన్ చేసి ఓటోట ఫోన్ చేసి నా దగ్గరకు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తుంటే ఇదంతా నాకు చెప్పుంటే మీ నాకు వచ్చేది కాదు అసలు. ఎందుకు ఇంత పట్టు నీకు? ఇంత పట్టుదల ఎందుకు నీకు? నీ పెళ్ళం మీద ఎందుకు ప్రసాద్? నా పిల్లమని చెప్పేసి నా పిల్లలు కొట్టుకుని నాకు హక్కు లేదా? అయ్యో అట్లాంటి సమీకరణాలు ఎవరు మార్చలేరు, ఎవరు పెళ్ళం వాళ్ళ ఇష్టం. ఒక్కసారి కొట్టినందుకు పోయి ఎంగేజ్మెంట్ చేసుకుంటదా? అది ఆవిడ చేసింది కాదు తప్పని ఎన్నోసార్లు ఇప్పటికీ చెప్తూనే ఉంది ప్రసాద్. నువ్వు వినడానికి ట్రై చేయి, కొద్దిగా కోపాన్ని తగ్గించుకో. అంతే ఉంటే ఆ అబ్బాయినే చేసుకుంది కదా, నీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది? సరే తనకి వేరే లైఫ్ కావాలంటే వెళ్ళిపోయేది కదా, తనకి అవసరం లేదంట. నువ్వే కావాలని కూర్చుంటే, మొండికేసి కూర్చుంటే. అదే కదా మేడం చేసింది ఆమె, అదే కదా చేసి ఎంగేజ్మెంట్ చేసుకుంది కదా. ప్రసాద్ గారు ఆ అమ్మాయికి నిజంగానే సరే మీరు వద్దు అనుకొని ఇంటికి వెళ్ళిపోయిన అమ్మాయి హ్యాపీగా వాళ్ళ అమ్మ నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకొని మంచిగున్నోని చేసుకొని ఉండొచ్చు కదండి. మీతోటి ఏం అవసరం వచ్చిందంటారు? అంతగా మీ దగ్గర ఏముందంటారు? మరి వాళ్ళ దగ్గర ఏముందంట? మరి వద్దనుకుంటుంది కదా ప్రసాద్. ఇప్పుడు ఎవరు వద్దనుకుంటుంది? ప్రసాద్ గారు మీరు ఆ ఇంట్లో చెప్పలేదు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో చెప్పలేదు, వాళ్ళ అమ్మకి ఈ అమ్మాయికి పెళ్లి అయిందని తెలియదు. మరి పెళ్లి కాలేదు అంటే తల్లిదండ్రులకి ఎట్లుంటది? నా పిల్లకి పెళ్లి వినండి ఇప్పుడు అలా ఎంగేజ్మెంట్ ఏమైందో నాకు తెలియదు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసింది కాబట్టి ఇప్పుడు ఆమె నేను కావాలని కోరుకుంటుంది. యాక్చువల్ గా అయితే ఎందుకు కోరుకుంటుంది? నేను చెప్పేది తినండి మేడం, మీరు మాట్లాడకండి. ఇంతకుముందు అట్లే మాట్లాడిరు. చెప్పు నేను ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఆమెకు ఏంది ఆడ ఎంగేజ్మెంట్ అయ్యింది, ఆడ ప్రెగ్నెన్సీ అని తెలిసింది కాబట్టి అక్కడ ఎంగేజ్మెంట్ వద్దు అనుకుని నా దగ్గర ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్ ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్ కడుపు లేకపోతే ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఫైనల్ చేసుకునేది కదా. అంటే నీకు సంబంధం లేదంటూ? నాకు సంబంధం నాకు వద్దు. నాకు ఈ అనుమానం తోటి నీకు ఈ పిల్ల కాదు ఏ పిల్ల కూడా రాదు. నాకు వద్దు, నాకు అసలు వద్దే వద్దు అమ్మాయి. నీ ఇష్టం. ఇంకా ఏం నిజంగా నీ చేశాడా లేకుంటే ఏంది కథ? ఏంది అంత మొండిగా చెప్తున్నాడంటే? తప్పించుకోవడానికి చెప్తున్నాడు? తప్పించుకోవడానికే చెప్తున్నాడు మేడం మీకు. ప్రసాద్ కూల్ ప్రసాద్. ఇప్పుడు ఇట్లా తెంచుకుంటూ పోతే బంధాలు తెగిపోతాయి కదా తప్ప ఏంటిది? దీనికి ఉన్న వాల్యూ ఏంది చెప్పు? ఇంతలా కష్టపడి బయటకుండి ఇద్దరు సంసారం చక్కగా వెళ్తున్న టైంలో ఇవన్నీ ఎందుకు చెప్పు? వద్దులే నేను ఉంటాను ప్రసాద్ నువ్వు చెప్పినట్టు అంటుంది కదా. ప్రసాద్ నిన్ను వదిలి వెళ్ళిపోవడం తను చేసిన మొదటి తప్పు. అలాగే నీకు తెలియకుండా ఎంగేజ్మెంట్ చేసుకోవడం రెండో తప్పు. ఆ తర్వాత ప్రెగ్నెంట్ అని తెలిసి నీ దగ్గరికి మళ్ళీ రావడం మూడో తప్పు. సో ఇప్పటికి కూడా తను ఏమంటుంది, జరిగింది ఏదో జరిగిపోయింది ప్రసాద్, కొన్ని నాకు తెలియకుండా జరిగిపోయినాయి, కొన్ని తెలిసే చేశాను, నాది అహంకారమే అనుకో, ఎందుకు వచ్చింది అనుకో, నువ్వు అట్లా చేస్తుంటే నాకు నచ్చక నేను వెళ్ళిపోయాను, ఇక ఇప్పటి నుంచి అవి నేను మార్చుకుంటాను,
క్యారెక్టర్ ని, నువ్వు ఏం చెప్తే అది వింటాను, నేను ఎవరితో మాట్లాడను, నువ్వు నాకు కావాలి ప్రసాద్ అని అని అంటుంది. ఇప్పుడు తప్పు జరిగిపోయింది, క్షమించండి, ఇంకొకసారి రిపీట్ కాదని చెప్పేసి అని అంటుంది కదా. ఏ ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఏం పోయిందంట? నేను ఇవ్వను ఛాన్స్. ఏ ప్రసాద్ ఎందుకు అంత మొండి పట్టుదల? వద్దు. ఏ ప్రసాద్ ఈ లోపు ఎవరినైనా లైన్ చేసుకున్నావా? లేదు, నాకు వద్దు. నాకు అసలు బుద్ధి లేదు, నాకు అవసరం లేదు. ఆమెనే కావాలని చెప్పేసి ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు, ఆమె నా సర్వస్వం అనుకున్నప్పుడు ఒక్కసారి జస్ట్ చిన్న ఎందుకు మాట్లాడుతున్నావు, ఫోన్ లో మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఒకసారి ఇట్లా తిడితే అది పెద్ద ఇష్యూ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ తవ్వుకున్నా అన్ని బయటకు వస్తాయి ప్రసాద్. ఎందుకు అయిపోయినాయి ఎందుకు చెప్పు? ఫ్యూచర్ గురించి ఆలోచించండి. అమ్మా ఇంకా అన్ని అయిపోయినాయి అంటుంది కదా, ఇంకా జరిగిపోయినాయి, అవి ఏం చేయలేం ప్రసాద్. నాకు అవసరం లేదు, అమ్మాయి నాకు వద్దు, ఏమొద్దు, నాకు ఇంకొకసారి ఫోన్ చేస్తే మాత్రం బాగోదని చెప్పాడు. ఫైనల్ ఇది ఫైనల్ మీద నాకు అమ్మాయి అవసరం లేదు, నాకు వద్దు అంటే ఇట్లాంటి వాళ్ళు నువ్వు కేసు పెడితే జైలుకి వెళ్తారు, మళ్ళీ తనని లోపలేస్తారేమో కదా మేడం. నీకేంటంట ఇప్పుడు నువ్వు ఇంత కఠినంగా మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతావు? అమ్మాయి ఎవరితో పోయిందో నాకు తెలియదు, ఇప్పుడు కడిపోయిందని నా దగ్గరకు వచ్చిందా అని ఇట్లాంటి మాటలు మాట్లాడినాక కూడా ఏం చేయాలి? అప్పుడు నువ్వు రోషం ఉన్న దానివైతే ఏం చేస్తావు? నువ్వు కేసు పెట్టాలి. కేసు పెడతా వదిలేస్తా. నువ్వు ఎట్లా సారీ చెప్పినావో తిరిగి నువ్వు కూడా సారీ చెప్పించుకుని అప్పుడు ఇద్దరు కలిసి ఉండండి. నాకు అట్లా చూడాలని ఉంది. ఇప్పుడు మా ముందు అందరి ముందు, కెమెరాల ముందు అందరి ముందు నువ్వు సారీ చెప్పావే, నువ్వు అంటే నీకంటూ నువ్వు చెయ్యని తప్పుకు కూడా లేదులే నేను ఉంటాను అని సారీ చెప్పినావే, మరి విన్నాడా? లేదు కదా. మరి నీకు కూడా రావాలి కదా, నువ్వెందుకు తగ్గాలి? మరి ఏం చేయాలి మేడం? ఇంత బతిమలాడినాం మేము ఇక్కడ, ఇంతసేపు చెప్పినా కూడా అంత రాయిలా కూర్చున్నాడంటే నీకు సారీ తప్పకుండా రావాలి. ఆయన ఓన్లీ పట్టుతోనే ఉన్నాడు. నువ్వు ఓన్లీ ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, అది ఓన్లీ ఒక పట్టే, ఇంకేం లేదు అక్కడ. ఏం చేయాలంటే ఇట్లా చేసినాడు, నా తల్లిదండ్రులు నేను వదిలేసుకుని వచ్చినా కూడా ఇప్పటికి తనే కావాలనుకుంటున్నాను కానీ అసలు నాకు సంబంధమే లేదంటున్నాడని కేసు పెట్టు. ప్రూఫ్స్ ఉన్నాయా? మీ ఫోటోస్, మీ మ్యారేజ్ ఫోటోస్ ఉన్నాయి. మీరు ఒక దగ్గర ఉండడము అంత వాళ్ళు ఓనర్ వాళ్ళంతా చెప్తారు కదా. చెప్తారు. ఎందుకు ఆడపిల్ల ఎందుకు తగ్గుండాలి, ఎందుకు భరించాలి? నీకు ప్రసాద్ కావాలి అనుకుంటే ఈ పని చెయ్యి, నువ్వేం చేయాల్సిన అవసరంలా. ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. సరే ఏం చేయమంటావమ్మా? కొట్టమంటారా లేదంటే అడగమంటారా? వాళ్ళు చేసే పద్ధతి ఉంటది. సో నువ్వు ఏం చెప్తే వాళ్ళు అది ఫాలో అవుతారు. లేదండి నాకు సారీ వరకు చాలు. కొట్టడం తిట్టడం ఏం వద్దు మేడం. అబ్బా తను మారాలి అంతే. మారి ఇద్దరం మంచిగా హ్యాపీగా ఉండాలి. ఓకే అంటే మా అమ్మ వాళ్ళని కూడా ఇద్దరం ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి. వాళ్ళ ముందు కూడా ఒప్పుకుంటారంటావా? ఇంతకీ అమ్మాళ్ళు ఇద్దరం వెళ్ళి ఒప్పిస్తే ఏమోలే, ఇద్దరు చక్కగా పెళ్లి చేసుకున్నా అంటే పెళ్లి చేసుకున్న ఇద్దరు తర్వాత కలిసి ఉన్న తర్వాత ఆ బిడ్డకి మళ్ళీ జన్మనిచ్చిన తర్వాత వాళ్ళే కలుస్తారేమో, మనవాళ్ళు మనవరాళ్ళు పట్టుకొని. ఏమంటావు? వెంటనే నువ్వు వెళ్ళిన తర్వాత కూడా స్టేషన్కి వెళ్ళకు, వెయిట్ చేయి. అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా వెయిట్ చేయి. కోపం ఉంటది ఎవరికైనా కూడా, బట్ నువ్వు కూడా సహనంతో ఉండాలి కదా. వెయిట్ చేయి, ఆయన కూడా టైం ఇవ్వు. సో ఏమి బాధపడకు అండ్ అలాగే సహనం కోల్పోకు, నిరాశ చెందకు. మేమున్నాం నీకు, ఎప్పుడైనా కావాలంటే ఫోన్ చెయ్యి. ఓకే, అందుబాటులో ఉంటాము. అర్థమైందా? సో తల్లిదండ్రులు మాట్లాడట్లేదనో లేదంటే అట్లా ఇట్లా నువ్వు ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇలాంటివి ఏం పెట్టుకోకు. సో వీఆర్ విత్ యూ, విల్ హ్యాండిల్. తనకేమి అంత లైక్ నువ్వు వద్దు అంటున్నాడంటే జస్ట్ ఒక్క మాట కోసమే అంటున్నాడు. జస్ట్ నన్ను ఎందుకు వదిలేయాలి, ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకోవాలి? నేను కావాలని చేసుకోలేదు కదా మేడం, ఇంత ఘనంగా అడుగుతున్నాను కదా. నా పొరపాటు అయింది, నా తప్పు అయింది. అదేలే ఈగోకి వెళ్తున్నాడు. ఆ ఈగో పోవాలంటే కొద్దిగా టైం కావాలి. మౌనిక గారు చెప్పినట్టు కొద్దిగా టైం ఇవ్వండి ఇద్దరు. ఆ టైం ఇచ్చిన తర్వాత కొంతసేపు ఇంకొన్ని రోజులు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చెయ్యి. ఈలోపు ఓకే అనుకుంటే ఓకే, లేదంటే తదుపరి కర్తవ్యం ఏంటో తర్వాత చూద్దాం. సో చూసారు కదండి సమ్రీన్ స్టోరీ. తల్లిదండ్రులను ఒప్పించుకోకుండా ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, అనుకోకుండా తప్పు జరిగిపోయింది. సో ఇప్పుడు సరిదిద్దుకోలేని తప్పు అయిపోయింది తనకి. అటు పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, ఇటు కట్టుకున్నవాడు ఒప్పుకోవట్లేదు. సో మీరు కూడా ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోండి. మీరు ఇలాంటి తప్పులు చేయరని కోరుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.